మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మెయిన్గా బ్రెయిన్ ట్యూమర్స్. ఆ ట్యూమర్స్ అనేది ఎలా ఉంటాయంటే, మనకు ఏదైనా హెడ్ఏక్ వచ్చిందంటే అరే నార్మల్ హెడ్ఏక్ కదా అని చెప్పేసి మనం సైలెంట్గా వదిలిపెట్టేస్తూ ఉంటాం. కానీ ఆ ట్యూమర్స్ చాలా తక్కువ సైజులో ఉన్నప్పుడు మన బ్రెయిన్లో మనం డిటెక్ట్ చేసామంటే వాటి వల్ల అంటే మనం చాలా కాంప్లికేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఒక క్వాలిటీ లైఫ్ అనేది కూడా మనం తీసుకొని ముందుకెళ్ళచ్చు కదా. మరి ఈ బ్రెయిన్ ట్యూమర్స్ని ఎలా డిటెక్ట్ చేయాలి అండ్ అది వచ్చినప్పుడు మనకు ఎలాంటి సిమ్టమ్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కేవలం ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఒక్కొక్క పార్ట్లో ఉంటుందా, లేకపోతే ఎక్కడెక్కడ మన బ్రెయిన్స్లో వస్తే ఆ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుందో, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ బిఎస్వి రాజు గారు ఇప్పుడు మనతో పడినారు. మరి సార్ని అడిగి బ్రెయిన్ ట్యూమర్స్కి సంబంధించిన డౌట్స్ అన్నీ అడుగుదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. సార్ ఎలా ఉన్నారు సార్? గుడ్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ సార్. అండ్ ఈరోజు మన ఈ పాడ్కాస్ట్ ద్వారా ప్రజలకు మనం ఏం చెప్పాలనుకున్నాం అంటే మెయిన్గా బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ నార్మల్ హెడ్ఏక్స్, బ్రెయిన్కి సంబంధించి అంటే కొంతమంది ఆ లక్షణాలను కూడా గుర్తుపట్టడం అనేది కూడా కష్టంగా ఉంటుంది. అండ్ ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో కామన్ అయిపోతుంది. ఇవాళ ఎందుకు వస్తూ ఉంటుంది అనే దాని గురించి మనము ఇన్ డీటెయిల్గా యాజ్ ఏ న్యూరో సర్జన్గా సో మీరు చెప్తే ఇంకా బాగుంటుందని కోరుకున్నాను సార్. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది సో ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో రీజన్ ఎందుకు? బ్రెయిన్ ట్యూమర్స్ అన్నవి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే బ్రెయిన్ లోపల నుంచి వచ్చే గడ్డలు, రెండోది బ్రెయిన్ బయట నుంచి వచ్చే గడ్డలు, దాన్ని మెటాస్టసిస్ అంటారు. ఓకే. మెటాస్టసిస్ అంటే మనకి కామన్గా బ్రెయిన్లోకి లంగ్ నుంచి కానీ, బ్రెస్ట్ నుంచి కానీ, ప్రోస్టేట్ అలా మిగిలిన పార్ట్ నుంచి వస్తుంటాయి గడ్డలు. సో ఇప్పుడు ఏమైందంటే మనం వైద్య విధానాలు మారడం వల్ల, మనం వైద్య విధానాల్లో వైద్య నిర్ధారణ పెరగడం వల్ల, అంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేయడం వల్ల మనకు తొందరగా మనం చూస్తున్నాం. సో దాంతోపాటు చాలాసార్లు ఏంటంటే కొన్నిసార్లు ట్యూమర్ ఫాస్ట్గా వస్తుంది, కొన్నిసార్లు సడన్గా కూడా డెత్లు అవుతుంటాయి. ఇదివరకు ఏంటంటే ఈ వైద్యాలన్నీ కారణం తెలియదు, ఏదో హార్ట్ ప్రాబ్లం ఏదో అనుకునేవారు, వదిలేసేవారు. మనం ఎప్పుడైతే మనము మనకి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ టెక్నాలజీ పెరిగిందో దానివల్ల తొందరగా మనం కొంతవరకు దాన్ని గ్రహిస్తున్నాం. రెండోది మ్యాక్సిమం చెప్పాలంటే మెటాస్టసిస్, అంటే బ్రెయిన్ నుంచి వేరే పార్ట్ ఆఫ్ ది క్యాన్సర్ బ్రెయిన్లోకి రావడం చాలా ఎక్కువగా పెరిగింది. ఓకే. సో దానివల్ల కొంతవరకు ఈ మన ట్యూమర్లు అన్నవి ఎక్కువగా చూస్తున్నాం. ఓకే. సో మేబీ కరెక్ట్గా తెలియదు కానీ కొంతవరకు అంటే కంప్లీట్గా నిర్ధారణ కాలేదు కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేను. మనకి మీకు తెలుస్తున్నట్టు మనం ఫోన్ ఎక్కువ వాడుతుంటే ఆ సౌండ్ వేవ్స్ వలన దాంట్లోని ఆ లోపల ఉన్న వినికిడికి సంబంధించిన నరం ఎకోస్టిక్ అంటారు, ఎకోస్టిక్ న్యూరోమా అంటారు. అంటే అక్కడ చిన్న నరాల ద్వారా మనం ఫోన్ కానీ, రేడియేషన్ కానీ ఆ టైప్ ఎక్కువగానే ఉన్నట్టయితే కొన్ని క్యాన్సర్స్ రావచ్చు అని చెప్పి మనకున్నది. సో అది దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్. సో డెఫినెట్లీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, ఐ థింక్ దేర్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. మన చేంజ్, మన లైఫ్ స్టైల్ మారుతుంది, మన కొద్దిగా పొల్యూషన్స్ వాటి వల్ల కూడా కొంతవరకు రావచ్చు. కానీ దానివల్ల బ్రెయిన్లో ట్యూమర్స్ వస్తాయని కంప్లీట్ నిర్ధారణ లేదండి. ఓకే. సో కామన్గా ఏంటంటే కొంతమంది ఫ్యామిలీస్లో కొన్నిసార్లు జరుగుతుంటుంది, చాలా రేర్. అంటే మనకి చెప్పాలంటే 1% to 2%, అది ఫెమిలియల్గా వచ్చినది, చాలా అన్కామన్. కొంతమందికి జెనెటిక్ మార్పిడి వలన కూడా వస్తుంది బై స్టాండర్డ్, అవి కామన్గా వచ్చేది 90-95%. కొంతమందికి మీరు చాలా మందికి చూస్తుంటారు న్యూరోఫైబ్రోసిస్, గడ్డలు ఉంటాయి బాడీ అంతా ఉంటుంది. వాళ్ళకి అందరికీ పైకే గడ్డలు ఉండవు, కానీ వాళ్ళకి చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, ముట్టుకుంటే తెలుస్తాయి కొంతమందికి. వాళ్ళల్లో మాత్రం ఈ బ్రెయిన్లో ట్యూమర్స్ అన్నవి చాలా సాధారణంగా చూస్తాం, అంటే 80-90% అన్నది. అంటే న్యూరోఫైబ్రోసిస్ అనేది కొద్దిగా సాధారణంగా వచ్చే జబ్బు, అంటే 1 in 3,000 లో ఆ జబ్బు చూస్తాం. ఇంకోటి ఏంటంటే అది ఆటోజోమల్ డామినెంట్, అంటే మన కణం కానీ మన పేరెంట్స్కి కానీ ఉంటే మనకి 50% పైన ఛాన్స్ ఉంది అది మనకి ఆ జబ్బు రావడానికి. ఓకే. అంటే ఇట్ విల్ బి ట్రాన్స్ఫరబుల్ అంటే మనం అంతే కదా, పేరెంట్స్ నుంచి ఇంకా మనకేమీ రాదు, పేరెంట్స్ నుంచి వస్తుంది. సో అది దాన్ని మనం అవాయిడ్ చేయలేం. ఓన్లీ థింగ్ సమ్ జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకుని మనకి ఆ టైంలో మనకి బేబీకి ఉన్నదా లేదా కనుక్కుని కావాలంటే ఎంటీపీ చేయడం కానీ, లేకపోతే మీరు అది చేయడం తప్పితే ఇంకో వేరే మార్గం లేదు దాన్ని మీరు ప్రివెంట్ చేయలేరు. అది డామినెంట్ జీన్, అంటే ఆ జీన్ కానీ ఒకవేళ కానీ ఉంటే అది ఇంకో దాన్ని డామినేట్ చేస్తుంది. అంటే
మదర్ నుంచి ఫాదర్ నుంచి 2 క్రోమోజోమ్స్ వస్తాయి. ఒకసారి ఈ క్రోమోజోమ్లో కానీ అది ఉన్నట్టయితే అంటే బేబీకి కానీ అది 50% ట్రాన్స్ఫర్ వస్తుంది కదా ఏదైనా సరే. ఆ 50% ట్రాన్స్ఫర్లో మనకు కానీ ఆ క్రోమోజోమ్ కానీ ఉన్నట్టయితే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి వస్తాయి. ఓకే. సో అది దాంట్లో ఉన్న గెడ్డలు ఓన్లీ మెదడులో రావాలని లేదు, లింఫామ్లో రావచ్చు, చేతుల నరాల్లో రావచ్చు, అలాగే ఈ చెప్పినట్టు ఎకోస్టిక్ న్యూరోనోమ్ అక్కడ రావచ్చు, కంటికి సంబంధించిన వాటిలో రావచ్చు, చాలా చోట్ల రావచ్చు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి మల్టిపుల్గా కూడా రావచ్చు, 2 వైపులా కూడా వస్తాయి. ఓకే. సడన్గా వినికిడి కదా పోతుంది. మీరు ఇందాక అడిగారు కదా ఎందుకు కారణాలు అంటే రేడియేషన్ వల్ల కూడా కామన్గా కావచ్చు. రేడియేషన్ ఆ రేడియేషన్ అనేది ఈజ్ ఆల్వేస్ ఎ రిస్క్. ఈవెన్ నేను మన చెప్పినట్టు మొబైల్ రేడియేషన్ ఈజ్ కెన్ ఆల్సో బి ఎ రిస్క్. సో మీరు ఇందాక అడిగిన దానికి ఏంటంటే అసలు ఎలా నిర్ధారించవచ్చు అన్నది. సో చాలా కామన్గా మనకి మెదడులో గడ్డలు ఉన్నది వచ్చేదేమో తనకి తలనొప్పి వల్ల ప్రజెంట్ అవుతాయండి. కానీ తలనొప్పి అనేది చాలా సాధారణమైన సమస్య. అంటే మనం ప్రతిరోజు అంటే అట్లీస్ట్ ప్రతి మనిషి కూడా అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ కూడా ఒకసారి ఏదో టైంలో చేస్తుంటాం. కానీ హెడేక్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మీ తలనొప్పులు 1 or 2 months కానీ 2-3 months కానీ తగ్గకుండా ఉన్నట్టయితే, అది ప్రోగ్రెసివ్గా పెరుగుతున్నట్టు అంటే రోజు రోజుకి పెరుగుతున్నట్టయితే ఈ తలనొప్పితో పాటు చాలాసార్లు మీకు వాంతులు కానీ వికారం కానీ వస్తుంది. అది దాంతో ఇది ఏంటంటే దీన్ని చెప్పడం అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుందని అర్థం అనమాట. దాంతోపాటు ఆ వికారంతో పాటు కొన్నిసార్లు కళ్ళు బయలు గమ్మడం కానీ, 2 కింద కనిపించడం కానీ, రోజు రోజుకి చూపు తగ్గడం కానీ ఉంటుంది. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఈ హెడేక్ ఏదైతే ఉన్నదో మీరు రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ తలనొప్పితో లెగిసిపోయి వామిటింగ్ అవుతుంది. ఆ వామిటింగ్ అయ్యాక తర్వాత తలనొప్పి తగ్గుతుంది. ఈ టైప్ లక్షణాలు ఉంటే మాత్రం మీకు బ్రెయిన్ ట్యూమర్ ఉండడానికి చాలా ఎక్కువ అవకాశం. అంటే యూజువల్గా ఇప్పుడు వచ్చే హెడేక్స్లలో త్రూ స్ట్రెస్ వస్తుంది, అండ్ ఇంకా ఎక్కువ కొంచెం వెళ్ళిపోయారంటే మైగ్రేన్ అని చెప్పేసి అన్నీ వస్తున్నాయి. సో ఇలా అంటే ఎక్కువ సార్లు హెడేక్ వస్తుందంటే దాన్ని మనం ట్యూమర్గా అభివర్ణించే అవకాశాలు ఎంత % ఛాన్సెస్ ఉంటాయి సార్? ట్యూమర్ అనేది చాలా తక్కువ అండి. మీకు హెడేక్స్ ఉన్న వాళ్ళలో ఓన్లీ less than 1% ఉంటుంది. అంటే హెడేక్ లేని మనిషి అయితే ఉండరు. కానీ మీరు చెప్పినట్టు మైగ్రేన్ అలాంటివి అనుకుంటే 5 to 10% ఆఫ్ ది పీపుల్ సొసైటీలో ఉంటాయి. ఓకే. మైగ్రేన్ అనేది మీకు ఎలా వస్తుందంటే తలనొప్పి వచ్చినప్పుడు మీకు ఎపిసోడిక్గా వస్తుంది. చాలాసార్లు వాళ్ళకి ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటారు. అంటే మీకు టైంకి తినకపోతే, టైంకి పడుకోకపోతే, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే, లేకపోతే ఎవరైనా మీతో గట్టిగా మాట్లాడితే, మీరు గట్టిగా మాట్లాడితే, పలానా ఫుడ్ తింటే, చీజ్ కానీ చాక్లెట్ కానీ తింటే, తలకు స్నానం చేసి వెంటనే మీరు అంటే డ్రై చేసుకోకపోతే, అలాగా మీకు చాలాసార్లు బ్రైట్ లైట్స్ కానీ లేకపోతే లౌడ్ సౌండ్స్ కానీ వింటే, సో ఎనీ కైండ్ ఆఫ్ ఎ మెంటల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్ విల్ ట్రిగర్ ఇట్. అది ఎపిసోడిక్గా ఉంటుంది, అంటే సడన్గా వస్తుంది. ఆ టైంలో లైట్ చూడలేరు, ఆ టైంలో వికారంగా కానీ వాంతి కానీ ఉంటుంది. అది వెంటనే మందులు వేసుకుంటే మీకు ఉపశమనాన్ని కలిగజేస్తుంది. ఓకే, తగ్గిపోయే అది పేరెంట్స్లో కూడా చాలా మందికి అది హెడేక్స్ చూస్తాం. అంటే మీకు ఒకసారి మదర్కి కానీ ఫాదర్కి కానీ ఉన్నట్టయితే అది కామన్గా చూస్తాం. కామన్గా ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాము. మీకు అది ఏదైనా సరే ఒక 20, 30 years 40 years తర్వాత వచ్చి తర్వాత తగ్గిపోతుంటుంది అది తలనొప్పి. తర్వాత ఇంకా నెమ్మదిగా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మీకు ఈ టైపు స్ట్రక్చర్డ్గా ఉన్నట్టు కానీ మీకే కానీ ఉన్నట్టు అదే మైగ్రేన్ ఎక్కే అవకాశం ఉంటుంది. కానీ మైగ్రేన్ మిమిక్స్ అంటాం. ఒక్కోసారి మైగ్రేన్ కూడా మిమిక్ చేసే హెడేక్స్లా వస్తాయి. ఏవిఎమ్స్ అని వేరే కొన్ని అంటే రక్తపు సంబంధించిన గడ్డలు కానీ ఉన్నట్టయితే. అందుకే ఏదైనా చెప్పినట్టు ఒకసారి మీకు ఏదైనా సరే తలనొప్పి అనేది ఒక 2-3 నెలలతో తగ్గకపోయినా పెరుగుతున్నా, జస్ట్ నార్మల్గా మీరు ఒక తలనొప్పికి కానీ ఏదైనా ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు అది తగ్గకపోతున్నట్టయితే డెఫినెట్గా డాక్టర్ని కలిస్తే మంచిది. ఓకే. సో దట్ అట్లీస్ట్ మనము దాని మెయిన్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికంటే ద కీ థింగ్ ఈజ్ ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. మనం ఎంత ఎర్లీగా దాన్ని మనం పట్టుకుంటే ఇట్ రీడ్స్ టు మోర్ కంప్లీట్ క్యూర్, సేఫ్ క్యూర్ అండ్ విత్ మినిమల్ ఇష్యూస్ టు ద పేషెంట్. అది సో దాన్ని బట్టి ట్యూమర్ సైజ్ బట్టి స్ప్రెడ్ అయింది అదేనా దాన్ని బట్టి మీ టోటల్ అవుట్కమ్స్ ఉంటాయి. ఓకే. సో ఎర్లీ డిటెక్షన్ అనేది కూడా మనకు ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. ఓకే. సరే, ఈ మైగ్రేన్ అనేది ట్యూమర్స్గా మారే అవకాశాలు ఎంత % ఛాన్సెస్ ఉండదండి. మైగ్రేన్ మిమిక్స్ ఉంటాయి అంతే. మైగ్రేన్ అంటే తలనొప్పి మైగ్రేన్ లా అనిపిస్తుంది, బట్ లోపల చూస్తే గడ్డ ఉంటుంది అనమాట. ఓకే. మైగ్రేన్ అనేది తలనొప్పి కింద మారదు. కానీ మైగ్రేన్లో రేర్గా ఉన్నప్పుడు స్ట్రోక్ రావడం కానీ అలాంటివి వేరే జరుగుతాయి, అవి వేరే ప్రాబ్లమ్స్. ఓకే.
సో మైగ్రేన్ వలన మీకు వేరేగా రాదు, కానీ మైగ్రేన్ వలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఎందుకంటే సడన్గా మీరు ఒక ఫంక్షన్ కానీ ఒక యాక్టివిటీ కానీ చేయాలనుకుంటారు, సడన్గా మీకు హెడేక్ వస్తే మీ ఎబిలిటీ టు ఫంక్షన్ అన్నది తగ్గిపోతుంది, పెర్ఫార్మ్ అన్నది తగ్గిపోతుంది. రైట్. బ్రెయిన్ ట్యూమర్స్ విషయానికి వచ్చేటప్పటికి అది చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. సో పెద్దవాళ్ళల్లో అంటే సో వాళ్ళకు వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయో మీరు ఆల్రెడీ చెప్పారు. మరి చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. మరి అలాంటి టైంలో మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు? చాలా కష్టం అండి. అదే బ్రెయిన్ ట్యూమర్లో అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా, సైజ్ ఈజ్ ద అంటే ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. చిన్నపిల్లలు వాళ్ళు చాలాసార్లు తలనొప్పి అని చెప్పలేరు. బాగా చిన్నపిల్లలు అయితే దే బికమ్ ఇరిటబుల్. అంటే లెస్ దెన్ 1-2 years అంటే కంటిన్యూస్గా దే రిఫ్యూజ్ టు టేక్ ఫీడ్స్. లేకపోతే ఆ బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు వామితులు వస్తాయి. వాళ్ళు చాలాసార్లు వామిటింగ్ చేస్తుంటారు. కంటిన్యూస్గా కాన్సిస్టెంట్ క్రై ఇలా ఉంటుంది కంటిన్యూస్గా. ఎవరైతే అలాగున్నారో వాళ్ళని ఎర్లీ స్టేజ్లో మనం దాన్ని కానీ చూసుకున్నట్టయితే, వేరే లక్షణాలు కానీ ఏదైనా ఉన్నట్టయితే కొంతవరకు క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ పరీక్ష చేసినప్పుడు కాళ్ళు చేతులు అన్నీ కదులుతున్నాయా, కళ్ళు పూర్తిగా కదులుతున్నాయా లేదా, అంటే బ్రెయిన్లో కానీ ప్రెషర్ ఉంటే కొంతమంది కిందకి వెళ్ళిపోతాయి కళ్ళు, దాన్ని సన్సెట్ సైన్ అంటారు, ఇలా కిందకి వెళ్ళిపోతాయి. ఆ బ్రెయిన్ ప్రెషర్ వల్ల కళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. సో మనం వేరే లక్షణాల ప్రకారం మనం సస్పెక్ట్ చేస్తే మనం చేయగలం. కానీ ఇది మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఏంటంటే చాలాసార్లు చిన్నపిల్లల్లో మనం వ్యాధి నిర్ధారణ చేసే టైపుకి గడ్డ పెద్దగా కనిపిస్తుంది, ఎందుకంటే చాలా కష్టం వాళ్ళకి. చాలాసార్లు వాళ్ళకి తలనొప్పి చెప్పాలని కూడా వాళ్ళ కమ్యూనికేషన్ కూడా రాదు వాళ్ళకి. ఎవరైతే ఒక చైల్డ్ కానీ మీరు చెప్పినట్టు ఒక 3rd year 4th year అంటే డిస్కంఫర్ట్ లాగానే చెప్తే వాళ్ళు అప్పుడు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే బ్రెయిన్లో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి పైది సుప్రాటెంటోరియల్ అంటారు, అంటే తల పైది. రెండోది చిన్న మెదడు అంటారు, వెనకాతలు ఉండేది. నార్మల్గా పెద్దవాళ్ళలో వచ్చేది గడ్డలన్నీ కూడా అంటే నార్మల్గా మనకి 85% ఆఫ్ ది కంపార్ట్మెంట్ పెద్దది. పెద్ద అంటే బిగ్ బ్రెయిన్ అంటారు, ఇది స్మాల్ బ్రెయిన్ అంటారు. చిన్న మెదడు ఓన్లీ కంపార్ట్మెంట్లో ఓన్లీ 15% ఉంటుంది. పెద్దవాళ్ళల్లో ఈ అంతా కూడా మనకి పై కంపార్ట్మెంట్లో ఉంటుంది, కింద కంపార్ట్మెంట్లో అంటే అక్కడ ఉన్నదంతా ట్యూమర్స్ అన్నీ కూడా చిన్నపిల్లలు ఎక్కువ వస్తాయి. ఆ వెనకాతల కంపార్ట్మెంట్ మనకి ఎందుకు కావాలంటే బాడీ బ్యాలెన్స్కి కావాలి, స్టెబిలిటీగా కావాలి, మనకి నడవడానికి కావాలి, కూర్చోడానికి కావాలి. సో ఎప్పుడైతే వెనకాతలు ఉన్న దానికి బ్యాలెన్స్ తగ్గిపోతుందో చాలామంది వాళ్ళు అస్తమాట పడిపోతుంటారు పిల్లలు. నడవడంలో కొద్దిగా వాళ్ళకి బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు, తూలుతూ నడుస్తున్నాడు మా బాబు అంటారు అనమాట. అలాగా సో అలాగా దాన్ని బట్టి కొంతవరకు మనకి దాన్ని బట్టి తెలుస్తుంటాయి. దాన్ని బట్టి సో ఒకసారి మనకి ఆ సస్పెషన్ కానీ వచ్చినట్టయితే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే మనం పేషెంట్ పరీక్ష చేసినప్పుడు నరాల్లో ఎక్కడెక్కడ ఏ పార్ట్ ప్రాబ్లం ఉన్నది అని మనకు అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం ఒకసారి దాన్ని బట్టి ఎవరికి టెస్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకంటే మీరు చెప్పినట్టు ప్రతి వాళ్ళకి టెస్ట్ చేయలేం కదా, కష్టం. సో దట్ మనకి క్లినికల్గా ఎవరికైతే అప్రాపరేట్గా ఉన్న వాళ్ళకైతే మనం చేస్తే బాగా మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇంకొక విషయం నేను చెప్పిన తలనొప్పితో పాటు ఎవరికైనా సరే ఫిట్స్ వచ్చినట్టయితే, న్యూ ఆన్సెట్ ఆఫ్ ఫిట్స్ అంటే చిన్నపిల్లల్లో చాలా మందికి చిన్నపిల్లల నుంచి ఫిట్స్ వస్తాయి. తలనొప్పితో పాటు మిడ్ ఆన్సెట్ ఆఫ్ ఫిట్ అంటే వాళ్ళకు 30 years 40 years తలనొప్పి విత్ ఫిట్స్ కానీ వచ్చినట్టయితే వాళ్ళకి వెరీ లైక్లీ దిస్తుంది. దాంతోపాటు మెదడులో ప్రతి పార్ట్కి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. దాంట్లో బ్రెయిన్కి 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మన మాట శక్తి, తర్వాత మన వినికిడి శక్తి, అలా కాళ్ళు చేతుల శక్తి, కొంతవరకు చూపు శక్తి. దీస్ ఆర్ స్పెషల్ సెన్సెస్ అంటారు. ఇప్పుడు మెదడులో ఎడం వైపు ఈ ఫ్రంట్ పార్ట్లో మన స్పీచ్ పార్ట్ ఉంటుంది. అలాగే ఈ పార్ట్ రెండు వైపుల సైడ్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ రిప్రజెంట్ అవుతుంది, రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అంటే మన కాళ్ళు చేతులు కదిలే శక్తి ఉంటుంది. వెనకాతలు రెండు వైపులా మనకి కంటి శక్తి ఉంటుంది. ఈ వెనకాతల పార్ట్లో మనకి లోపల వినిపించే శక్తి ఉంటుంది. సో దీస్ అంతా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్నమాట బాడీలో. సో ఒకవేళ మీకు లెఫ్ట్ సైడ్ కానీ ట్యూమర్ ఉన్నట్టయితే రైట్ సైడ్ కాళ్ళు చేతులు బలం తగ్గుతుంది, అలాగా లెఫ్ట్ సైడ్ ఎక్కువ తలనొప్పి అనిపిస్తుంది. కొద్దిగా లెఫ్ట్ సైడ్ కానీ ముందు కానీ ఉంటే మన మాట తడబడడం కానీ వర్డ్ అంటే ముందులో అందరికీ మాట పడిపోదండి. స్ట్రోక్ వచ్చినట్టుంటే స్ట్రోక్ అంటే ఏదైనా ఈవెంట్ సడన్గా వస్తుంది. ఇది ఎలా ఉండదు, కొద్ది నెమ్మదిగా పెరుగుతుంటుంది. గడ్డ అనేది నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి కొద్దిగా స్లోనెస్, కొద్ది నెమ్మదిగా మాట్లాడుతున్నట్టు. వర్డ్ ఫైండింగ్ డిఫికల్టీ అంటారు, సరిగ్గా వర్డ్ తడబడతారు. లేకపోతే కొద్దిగా కొంతమందికి స్లరింగ్ ఆఫ్ ద స్పీచ్, మొద్దుబారడంగా కానీ ఆ కమ్యూనికేషన్లో కష్టం వస్తుంది వాళ్ళకి. చెప్పడానికి కొద్దిగా స్లోగా మాట్లాడుతుంటారు. అంటే కొంతమంది వయసుతో పాటు కొంచెం స్లో అవుతారు. బట్ వెన్ యూ కంబైన్ ఎవ్రీథింగ్ దెన్ విల్ అండర్స్టాండ్. అలాగా మనకి వెనకాతల పార్ట్లో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి చూపులో ఎఫెక్ట్ అవుతుంది.
చూపులో ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మీరు ఈ సైడ్ పార్ట్లు ఉన్నట్టు కాళ్ళల్లో చేతిలో కూడా బలం తగ్గుతుంటుంది. సో ఆ సిమ్టమ్స్కి తగ్గట్టు మనము ట్యూమర్ ఎక్కడ ఫామ్ అయిందో కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీరు మన వాట్ వీ కెన్ డూ ఇస్ మీరు పేషెంట్ వ్యాధి నిర్ధారణ ప్రకారం మీరు అవుట్ పేషెంట్లో మీరు చెప్పిన దాని ప్రకారం గెడ్డ ఉన్నదా, గెడ్డ ఉంటే ఎక్కడున్నదో అని కూడా మనకు అవగాహన వచ్చేస్తుంది. ఓకే. సో అప్పుడు మనం ఎలాంటి టైప్ టెస్ట్ చేయాలి, ఏ టైప్ ఎంఆర్ఐ చేయాలి, ఎక్కడ ఏ పార్ట్ని కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మన రేడియాలజిస్ట్కి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి ఆ పార్ట్ని ఇంకా బాగా చేస్తారనమాట. దీంతో పాటు ఏంటంటే మెదడుకి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన మేబీ మీరు అర్థం చేసుకున్నట్టయితే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఒక జ్ఞాపక శక్తి ఉంది, ఒక మెమరీ ఉంది, కొద్దిగా అర్థం అవుతుంది, దీని పలానా పేరు ఇదిలా ఉంది. సో వాట్ ఈస్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ ఎక్వైర్డ్ ఓవర్ ద లాస్ట్ 20-30 years మేక్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ అడల్ట్ అండ్ చైల్డ్. సో ఇదంతా మెమరీ అంతా మన బాడీలో అంతా రిస్టోర్ అయిపోయి ఉంటుంది. సో హౌ ఇట్ ఈస్ బీన్ లైక్ ఇవన్నీ కూడా స్లోగా తగ్గిపోతుంటాయి. మెంటల్ ఫంక్షన్స్ అన్ని స్లోగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ గడ్డ పెరిగే కొద్దీ నార్మల్ మెదడుని కూడా ఒత్తిడిలో ఉంటుంది. బ్రెయిన్ అనేది క్లోజ్డ్ స్పేస్ అండి. అది ఇప్పుడు మనకు ఒక గడ్డ చేతిలో వచ్చింది, కాల్లోకి వచ్చింది, పొట్టలో అంటే చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది. పొట్ట చాలా తెలియదు కానీ చాలా ఎక్స్పాండ్ అవుతుంటుంది. అలా బ్రెయిన్లో అన్నది అంత క్లోజ్డ్ క్యావిటీ. ఆ బ్రెయిన్ పైన అంతా పుర్రు ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ఫర్గివింగ్. వాపు కానీ పెరిగితే లేకపోతే గడ్డ కానీ పెరిగితే కొంతవరకు నార్మల్ మెదడు ఒత్తిడిలోకి పోతుంది. కానీ దానికి ఇంకా కాంపన్సేటరీ మెకానిజం లేదంటే బోన్ ఈజ్ వెరీ హార్డ్, ఇట్ విల్ నాట్ గివ్ ఎనీథింగ్. ఒకసారి చెప్పాలంటే ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక స్టీల్ వెజల్ దాంట్లో పెరుగుతూ ఉందంటే లోపల సంథింగ్ కరెక్ట్గా చెప్పారు. కరెక్ట్గా దట్ ఈస్ ఎగ్జాక్ట్ ఎనాలజీ. ఓకే. వాట్ ఎవర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ మీరు స్లోగా పెట్టారనుకోండి అది యాక్చువల్ కుక్కర్ ఎక్కువ టైం ఉంటుంది. మీరు ఫాస్ట్గా కానీ హై టెంపరేచర్ పెట్టారనుకోండి ఫాస్ట్గా వస్తుంది. అలాగే క్యాన్సర్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అంటే బాడీ కాంపన్సేషన్స్ ఉండవు. అంటే ఎప్పుడైతే గడ్డ నెమ్మదిగా పెరుగుతుంది అనుకోండి, చాలాసార్లు యాక్చువల్లీ నిన్న కూడా ఒక పేషెంట్ చూసాను. వాళ్ళకి పేషెంట్కి ఏమీ సిమ్టమ్, ఓన్లీ 1 month సిమ్టమ్స్. లోపల గడ్డ ఆల్మోస్ట్ క్రికెట్ బాల్ అంత సైజ్ ఉంది. అంత ఫాస్ట్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందా? అంటే స్లోగా వచ్చింది కానీ పేషెంట్ కంప్లైంట్ చేసే శక్తి లేదు వాళ్ళకి. ఓకే. వాళ్ళకి కంప్లైంట్ చేసే శక్తి లేదు. ఆ కంప్లైంట్ చేయలేదు, వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి చేసుకున్నారు. టు ద పాయింట్ నౌ వాడికి తలనొప్పితో పాటు 2 కళ్ళు పడిపోయినాయి. అంటే బ్రెయిన్లో ప్రెషర్ వలన కంటి మీద ఎఫెక్ట్ పడుతుంది, కంటి నరం మీద ప్రెషర్ పడుతుంది. ఆ బ్రెయిన్ ప్రెషర్ వలన అంటే కంటి నరము, కంటిలో ఉన్న బ్యాక్ నరము బ్రెయిన్ కంటిన్యూషన్ ఉంటాయి. ఎందుకంటే ఐస్ ఆర్ ఆల్సో కంటిన్యూషన్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. ఓకే. సో ఎందుకంటే మీరు చూసేది కంటిలో చూస్తున్నది ఏదైతే ఉందో ఈ మీకు కనిపించేది ఇక్కడ ప్రాసెస్ అవ్వదు. ప్రాసెసింగ్ ఈజ్ ద బ్యాక్. ఈ ప్రాసెసింగ్ పార్ట్ అనేది ఇది ఓన్లీ రిసెప్టార్. మనకి నొప్పి తగిలింది ఇలా కొట్టారు, మీది రిసెప్టార్, ఇది పైకి వెళ్ళి ప్రాసెసింగ్ అనేది బ్రెయిన్లో వస్తుంది. అలా మీరు ఇక్కడ సౌండ్ విన్నారు కానీ ప్రాసెసింగ్ అయ్యేది బ్రెయిన్ లోపలికి. నేను చెప్పినట్టు ప్రాసెసింగ్ అన్నది అది హీరింగ్ సెంటర్ అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంటుంది మెయిన్. ఓకే. అలా ప్రతిదానికి ఆ ప్రాసెసింగ్ సెంటర్ అక్కడే ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట ఆ బ్రెయిన్ ప్రెషర్ వల్ల. సో మనం ఎంత తొందరగా మనం ఆ ప్రెషర్ని మనం తీసేస్తే తొందరగా మళ్ళీ నరాలను కంటిన్యూటీ ఫామ్ అయ్యి మళ్ళీ వాళ్ళకి విజన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ ద కీ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎర్లీ సక్సెస్. అంటే మీ సిమ్టమ్స్ లెట్ సపోజ్ ఒక 1 day ఉన్నది, 1 week ఉన్నది, బెటర్ రిజల్ట్స్ ఆర్ గుడ్. ఓకే. మీరు లేట్ అయ్యే కొద్దీ మీ అవుట్కమ్స్ అన్ని కూడా కొద్దిగా ఇన్కంప్లీట్గా కానీ స్లోగా కానీ రికవరీస్ ఉంటాయి బాగా. యూజువల్గా మీరు ఇందాక చెప్పారు సార్, చిన్నపిల్లల్లో అయితే చిన్న మెదడులో వస్తూ ఉంటుంది, పెద్దవాళ్ళకైతే పెద్ద మెదడులో కూడా వస్తూ ఉంటుందని చెప్పేసి. ఏంటంటే ఈ పెద్ద మెదడులో ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటుందో అలాంటి సందర్భాల్లో మిగతా పార్ట్స్ అది కూడా మొత్తం తినేస్తూ వస్తుంటుంది కదా, ఆ టిష్యూ అనేది కూడా కంప్లీట్గా బ్రెయిన్లోకి మిగిలిన వాటికి డిఫరెన్స్ అండి. ఒకటేంటంటే బ్రెయిన్లో గడ్డలు బ్రెయిన్లోనే మైక్రోస్కోపిక్గా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతాయి. బ్రెయిన్లో అంతా ఏంటంటే బ్రెయిన్ బయట ఈ పార్ట్లో అంతా నరాలు ఉంటాయి, కణాలు ఉంటాయి, అంటే బ్రెయిన్ సెల్ అంటారు. బ్రెయిన్ కణాల కింద ఫైబర్స్లా ఉంటాయి. అంటే మీ కంప్యూటర్లో చూడాలంటే సిపియూలో ఉండి కింద వైర్స్ ఎలా వస్తాయో ఆ ట్రాక్స్ అన్నీ ఉంటాయి. ఈ బ్రెయిన్లో ఉన్న ట్రాక్స్ ద్వారా దాన్ని యాక్సాన్స్ అంటారు. ఆ ట్రాక్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంటుంది కానీ బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు. సో బ్రెయిన్లో ఉన్న నరాలు ఆ బ్రెయిన్లో నరాల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఆ మీరు బయట డిస్టెంట్గా వేరే స్ప్రెడ్ అవ్వడం అంటే బాడీలో వేరే చోట స్ప్రెడ్ అవ్వడం అన్నది చాలా తక్కువ. లేకపోతే బ్రెయిన్ చుట్టూ సిఎస్ఎఫ్ అంటారు, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు, దాని ఆ పాత్వేస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అంటే బ్రెయిన్లో ఉన్న క్యాన్సర్ గడ్డ బ్రెయిన్లోంచి వేరే దగ్గరికి ఆ నరాల ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, లేకపోతే వెన్నుపాములో కూడా స్ప్రెడ్ అవుతుంది. వెన్నుపాములో ఒకసారి గడ్డ పైన ఉంటుంది, మనకి లోపల నడుములో కానీ మెడలో కానీ లోపల గడ్డ చూస్తాం. దీన్ని సెరెబ్రోస్పైనల్ అంటే దాన్ని డిస్సెమినేషన్ అమాంగ్ ది సిఎస్ఎఫ్ పాత్వేస్ అంటాం. అంటే నార్మల్గా అయితే మన అంటే బ్రెయిన్లో ఉన్నది
స్పైన్లోకి వచ్చాడు. అలా రావచ్చు అనమాట. సార్ కానీ బ్లడ్ ద్వారా అది ఎక్కువ వెళ్ళదు. మీరు నార్మల్గా మిగిలిన బాడీలో చూసినట్టయితే బ్లడ్ ద్వారా వెళ్తాయి. ఇది 99.99% బ్లడ్ ద్వారా వెళ్ళవు. సిఎస్ఎఫ్ పాత్వేస్ కానీ లేకపోతే సేమ్ ఆ నరాలకు సంబంధించిన న్యూరాక్సిస్, సెర్బ్రోస్పైనల్ న్యూరాక్సిస్ అంటారు, ఆ నరాలకు సంబంధించింది కానీ బాడీ స్ప్రెడ్ అవుతుంటుంది. అంటే క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి త్రూ బ్లడ్ అనేది కూడా వస్తూ ఉంటుంది, ఆ డెడ్ టిష్యూస్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ మన బ్రెయిన్లో ఫామ్ అయిపోయే ట్యూమర్, సో దాన్ని కూడా అది కూడా సేమ్ అలాగే ఫస్ట్ ఫామ్ అయిపోయిన తర్వాత మిగతా నర్వ్స్ నుంచి అట్లా వస్తుంది అంటారా? ఇప్పుడు మీరు రెండు కణాలు చెప్పాను. ఏంటంటే ఫస్ట్ థింగ్ అంటే బ్రెయిన్లో ప్రైమరీగా వచ్చిన ట్యూమర్స్. నేను చెప్పేది ప్రైమరీ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో నరాల నుంచి వచ్చేది. బ్రెయిన్ నరాల నుంచి వచ్చే గడ్డలు ప్రైమరీ ట్యూమర్స్ అంటారు. ఆ గడ్డలకు సంబంధించినవి మాత్రం అవి నెమ్మదిగా నరాల వైపు నుంచే స్ప్రెడ్ అవుతాయి. ఓకే, బ్లడ్ వైపు నుంచి స్ప్రెడ్ కావు. బయట నుంచి వచ్చే గడ్డలు అంటే మీకు లంగ్ నుంచి కానీ బ్రెస్ట్ నుంచి కానీ అవి వచ్చే గడ్డలు బ్లడ్ ద్వారా బ్రెయిన్కి వెళ్తాయి. ఒకసారి అక్కడికి వెళ్ళాక అవి కూడా పాత్వేస్ ద్వారా వెళ్తుంటాయి, కానీ అది బ్లడ్ ద్వారా వెళ్తాయి కాబట్టి మల్టిపుల్గా ఉంటాయి. ఓకే, ఈ బ్రెయిన్లో మల్టిపుల్ గెట్స్ ఉంటాయి కానీ చాలా అన్కామన్ అనమాట. కానీ ఎందుకంటే బ్లడ్ నుంచి వచ్చేది, బ్లడ్లో వచ్చేది ఇక్కడికి రావచ్చు, ఇక్కడ రావచ్చు, అలాగా అన్ని చోట్ల రావచ్చు. కానీ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో మల్టీసెంట్రిసిటీ అనేది కొద్దిగా తక్కువ, అంటే ఎక్కువ చోట్ల ఉన్నది. సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఒక దగ్గర ఉన్నప్పుడు గడ్డ మనం తీయడం, అన్ని చోట్ల గడ్డ తీయడం చాలా కష్టం. సార్ యూజువల్గా మనకు బాడీస్లో కొన్ని చోట్ల గడ్డలు అనేది కూడా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలా కొంతమందికి అయితే హెడ్లలో కూడా చూసాం. సో హెడ్లలో కూడా పైన చూసినప్పుడు సో దానికి ట్రీట్ చేసే విధానం అనేది కూడా ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తారా, లేకపోతే దానికి డిఫరెంట్ ప్రాసెస్ అనేది కూడా ఉంటుందా? దాన్ని డేంజరస్గా మనం చూడొచ్చా? మీరు చెప్పేది చర్మం కింద వచ్చే గడ్డలు అన్నది న్యూరోఫైబ్రోసిస్ అంటారు. అంటే నరాల నుంచి వస్తుంది. అంటే అంటే పెరిఫరల్ నర్వ్స్ నుంచి నరాల నుంచి వచ్చే గడ్డలని న్యూరోఫైబ్రోమాస్ అంటారు. సో ఆ గడ్డలు మెదడులో కాకుండా నరాలకు వెన్నుపూస దగ్గర నుంచి వచ్చే నరాలు, అంటే మెదడు వెనుపాము అవుతుంది, వెనుపాము నుంచి నరాలు బయటకు వస్తాయి. ఆ వచ్చే దగ్గర లేకపోతే అక్కడ అంటే బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నరాల దగ్గర ఫామ్ అవుతాయి. కొన్నిసార్లు బ్రెయిన్లో కూడా ఆ గడ్డలు ఫామ్ అవుతాయి. ఈ గడ్డల్లో చాలాసార్లు నేను చెప్పిన న్యూరోఫైబ్రోమా అయితే చాలాసార్లు అవి లో గ్రేడ్ ట్యూమర్సే ఉంటాయి, బినైన్ ట్యూమర్స్ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళకి క్యాన్సర్ సంబంధించిన గడ్డలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకంటే ఇది జెనెటిక్ ప్రాబ్లం, అది జన్యు మార్పిడి. అంటే మనం ఒక కణము 2 కింద డివైడ్ అవ్వాలనుకున్నప్పుడు అదే కంట్రోల్డ్గా ఉంటుంది బాడీలో. ఓకే, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ లైక్ ఏ కంట్రోల్డ్. ట్యూమర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ డివిజన్ ఆఫ్ సెల్స్. మన కంట్రోల్లో ఉండదు అనమాట. మన కంట్రోల్లో ఉన్నది పిల్లోడు లెక్క. సో నార్మల్గా ఏంటంటే మనం ప్రతి కణము బాడీలో ఒక కణము 2 కింద డివైడ్ అయినప్పుడు బాడీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, వెన్ ఇట్ ఈస్ ఆటోనామస్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్, ద బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్, దట్ విల్ బికమ్ ఏ ట్యూమర్. అది లో గ్రేడ్ ఉంటే మంచిది, ఎందుకంటే దానికి యూజువల్లీ ఆల్వేస్ 90% అది లో గ్రేడ్ బ్రెయిన్ ట్యూమర్స్లో మనకి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఒక సిల్లీ డౌట్ అనేది ఒకటి అడగచ్చా? చెప్పండి. ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ ది అండ్ బ్రెయిన్ ట్యూమర్ బోత్ ఆర్ డిఫరెంట్. అంటే బ్రెయిన్ ట్యూమర్లో 2 రకాలండి. నేను చెప్పినట్టు బ్రెయిన్ ట్యూమర్లో ఏంటంటే మీకు క్యాన్సర్ సంబంధించిన వ్యాధి వేరే విధానం ఉంటుంది. బినైన్ అంటే నెమ్మదిగా వచ్చే గడ్డలు వేరేగా ఉంటాయి, లైక్ మెనింజియోమాస్ అని కానీ వేరే గడ్డలు ఉంటాయి, అవి నెమ్మదిగా పెరుగుతుంటాయి. ఓకే, క్యాన్సర్ సంబంధించిన వాటిని గ్లయోమాస్ అంటారు, అంటే గ్లయల్ టిష్యూ నుంచి వస్తుంది. వాటిలో కూడా క్యాన్సర్ గ్రేడింగ్ ఉంటుంది, 1, 2, 3, 4 అంటే హైయెస్ట్ గ్రేడ్. అంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. దాన్ని గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మీ అంటారు. సో అలాంటి గడ్డలు ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ వెరీ ఛాలెంజింగ్, బికాస్ దానికి రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ అన్నది కొద్దిగా స్లోగా ఉంటుంది, ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఒకసారి హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ ట్యూమర్ కానీ వచ్చినట్టయితే మీకు యూజువల్లీ ఆల్వేస్ 1 to 2 yearsలో పేషెంట్ చనిపోతారు. ఓకే, ట్రీట్మెంట్ చేయకపోతే 3 months 4 monthsలో చనిపోతారు, 3 to 6 monthsలో. అది కూడా ఉండదు చాలా మందికి. సివియారిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ ట్రీట్మెంట్ అన్నది అంటే సివియర్గా క్యాన్సర్ అని నిర్ధారణ ఇచ్చినట్టయితే మాత్రం దానికి స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎట్ ది ఎర్లియస్ట్ మనం ఆపరేషన్ చేసి గడ్డ తీసేయాలి. గడ్డ తీసేటప్పుడు మనం ఎలా చేస్తామంటే మ్యాక్సిమల్ రిసెక్షన్, అంటే ఎంత వీలైతే అంత పేషెంట్ సేఫ్టీ విధానం ప్రకారం తీసేస్తాం. ఒకసారి అది తీసేసాక తర్వాత నెక్స్ట్ స్టెప్ వుడ్ బి రేడియేషన్ అండ్ కీమోథెరపీ. అంటే మల్టీప్రాంగ్డ్ అటాక్ అనమాట, లైక్ ఇట్ ఈస్ ఎ వార్. యూ యూజ్ ఆల్ ద
టెక్నిక్స్ అవైలబుల్ లైక్ మిలిటరీ, ఆర్మీ, నేవీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలాగా మనకున్న ఓన్లీ 3 modalities అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ సర్జరీ. సర్జరీలో కూడా మనకు రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రకరకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే రేడియేషన్, దాంట్లో కూడా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కీమోథెరపీ, ఈ మూడింటిని కూడా వాడతాం. అన్నీ కూడా వాడడం వలన మనం ట్యూమర్ని ఫస్ట్ తీసేస్తాము, తర్వాత విల్ కంట్రోల్ ఇట్ బై రేడియేషన్ అండ్ కీమోథెరపీ. దాంట్లో కూడా వ్యాధి ఒకసారి మనం ట్యూమర్ తీసాక దాన్ని బయాప్సీకి పంపించి దాని స్పెషల్ స్టెయినింగ్స్ ద్వారా మనం డయాగ్నోసిస్ కనుక్కుంటాం, ఏ టైప్ గెడ్డ అన్నది. అందరూ కెనాట్ లేబుల్ ఎవ్రీబడి అట్ ద సేమ్ థింగ్ కదా అలా. సో ఎవరీ ట్యూమర్ ఇస్ డిఫరెంట్ అండ్ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ డిఫర్స్ అపాన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. మీకు దెబ్బ తగిలింది అనుకోండి, మీరు కొద్దిగా ఏడవచ్చు. ఇంకోటి దెబ్బ తగిలితే వాడు తట్టుకోవచ్చు. ఇంకోటి దెబ్బ తగిలితే పక్కన వాళ్ళు కూడా కంగారు పెట్టేయచ్చు. అలాగా బ్రెయిన్ రెస్పాన్స్ టు ట్యూమర్ అన్నది డిఫరెంట్ ఉంటుంది, రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనం చేయగలిగింది స్టాండర్డ్ ఏంటంటే మ్యాక్సిమల్ రిసెక్షన్ ఎట్ ది ఎర్లియస్ట్, యాజ్ సేఫ్ యాజ్ పాసిబుల్. ఓకే, దెన్ యూ టేక్ ఇట్ ఫర్ బయాప్సీ అండ్ డూ ఎ స్పెషల్ స్టెయినింగ్. ఆ స్పెషల్ స్టెయినింగ్ వల్ల మనకు వ్యాధి నిర్ధారణ తెలియడమే కాకుండా దాని గ్రోత్ పొటెన్షియల్ అంటే ఎంత పెరుగుతుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, అది అసలు బయాప్సీ. ఇఫ్ యూ రియల్లీ ఆస్క్ మీ, బయాప్సీ ఇస్ ఎవ్రీథింగ్. దానివల్ల మీకు మీ ప్రోగ్నోసిస్, మీ అవుట్కమ్, రెస్పాన్స్ టు ట్రీట్మెంట్, మీ రఫ్గా మీకు ఆ బయాప్సీ వచ్చాక మీరు ఎన్ని రోజులు బతుకుతారు, అసలు కంప్లీట్ క్యూర్ ఉంటుందా అని కూడా తెలిసిపోతాయి. ఓకే, సో మనం ఎంఆర్ఐలో చేసిన దాంట్లోని వాటిలోని మనకి ఆ డయాగ్నోసిస్ పాసిబిలిటీ తెలుస్తుంది, 90-95% అని తెలుస్తుంది. ఈ బయాప్సీ వల్ల మనకి మొత్తం కంప్లీట్గా తెలుస్తుంది. దాంట్లో ఎస్పెషల్లీ కొత్త విధానాలు వచ్చినాయి వాటిలో. ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని స్పెషల్ స్టెయినింగ్స్ వలన ఆ కణం ఏ కణం నుంచి వచ్చింది, దాని మాలిక్యులర్ జెనెటిక్స్ కూడా తెలుస్తుంది. దానివల్ల అంటే జెనెటిక్లో కన్నా మార్పుడు ఉన్నదా లేదా, దీని ఇలా ఉన్న వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవుతుంది, కొన్ని స్టెయినింగ్స్ వలన ఏ డ్రగ్ వలన ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి అది కూడా తెలుస్తుంది. అంటే రెస్పాన్స్ టు కీమోథెరపీ కూడా మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఓకే ఓకే. సో బయాప్సీ అనేది అంత చాలా ఇంపార్టెంట్. బయాప్సీ క్రూషియల్ రోల్ అనేది చాలా క్రూషియల్ రోల్ అది. ఓకే, అంటే మనం ఎంఆర్ఐలో కూడా తెలుస్తుంది, మనం క్లినికల్గా పరీక్ష చేసినప్పుడు కొంతవరకు తెలుస్తుంది. పేషెంట్కి ఎవరికైతే 2 నెలల్లో వచ్చింది గడ్డ పెద్దగా ఉంది, ఎంఆర్ఐలో ప్రాబ్లం ఉందంటే మనకు మోస్ట్ లైక్లీ తెలుస్తుంది. బట్ దట్ ఈస్ లైక్ యాజ్ గుడ్ యాజ్ 90%, 95%. అయితే యాక్యురేట్ రావాలంటే మీరు ఫైనల్గా కావాలి, ఫైనల్ నెంబర్స్ కావాలి, మీరు కరెక్ట్గా పేషెంట్కి కానీ అటెండెంట్ కానీ కరెక్ట్గా ప్రోగ్నోసిస్ చెప్పడం కానీ రెస్పాన్స్ చెప్పడం కానీ చెప్పాలంటే మన బయాప్సీ బట్టే మనకు తెలుస్తుంది. సార్, ఈ ట్యూమర్స్ విషయంలో సో మనం ఒక 3 కేటగిరీస్గా వేసుకున్నాం సార్. ఏంటంటే స్మాల్, మీడియం, హై. సో ఈ 3 రకాలుగా చూసుకున్నామంటే ఇప్పుడు స్మాల్ అంటే చిన్న ట్యూమర్ కానీ అలా బ్రెయిన్లో ఫామ్ అయినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మీకు ఇందాక కూడా అదే చెప్పాను, అసలు మనం అసలు ట్రీట్మెంట్ అంతా డిపెండ్ అవడానికి ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. నేను నార్మల్గా చెప్పినట్టు ద బేసిక్ థింగ్ ఇన్ బ్రెయిన్ ట్యూమర్ ఈజ్ ఫస్ట్ ఈజ్ డయాగ్నోసిస్ బై బయాప్సీ. వెదర్ యూ డూ రిమూవ్ ద ట్యూమర్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ అదర్వైజ్ యూ మేక్ ఎ స్మాల్ హోల్ అండ్ రిమూవ్ అండ్ టేక్ ఎ బయాప్సీ, దాన్ని స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటారు. అంటే ఒక స్మాల్ హోల్ అంటే బ్రెయిన్లో ఒక 1 centimeter అలా చిన్న హోల్ పెట్టి దాంట్లోంచి బయాప్సీ తీస్తాం అనమాట. అది అండర్ సిటీ స్కాన్ కంట్రోల్ చేస్తాం. అది స్టాండర్డ్ ప్రొసీజర్. అది స్టీరియోటాక్టిక్ రేడియేషన్ బయాప్సీ అంటే. సో అలా చేసినప్పుడు మనం డీప్గా ఉన్న ట్యూమర్ అయితే తీయడం చాలా కష్టం. అందుకని అలాంటప్పుడు చిన్న హోల్ వేసి చేస్తాం. చిన్న కానీ గడ్డ కానీ వచ్చి మీకు వ్యాధి నిర్ధారణ, మీకు బయాప్సీ మీ దగ్గరకు వచ్చేసిందంటే దెన్ వీ నో ద ట్రీట్మెంట్ ప్లాన్. ఓకే, చిన్నగా ఉన్న వాళ్ళకి మీకు రేడియేషన్ అనేది ఏంటంటే, చాలామంది రేడియేషన్ చాలా సింపుల్ అనుకుంటారు, లేకపోతే ఇన్నాషియస్ అంటే సేఫ్ అనుకుంటారు. కాదు, రేడియేషన్ ఈజ్ ఎ పవర్ఫుల్ కైండ్ ఆఫ్ ఎ డెలివరీ ఆఫ్ ఎనర్జీ వేర్ ఇట్ విల్ కిల్ ఎ సెల్. ఓకే, ఇప్పుడు ఒక కణం 2 కింద కణం డివైడ్ అవుతుంది అనుకోండి, ఆ కణాన్ని ఇంకా బాగా చేస్తుంది. ఎందుకంటే డివైడింగ్ సెల్ని ఈ రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ చేస్తుంది. ఒక కణం 2 కింద డివైడ్ అవుతున్నప్పుడు కీమోథెరపీ పనిచేయదు. అప్పుడు మనం రేడియేషన్కే వెళ్ళిపోవాలి. రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ పనిచేస్తుంది. అంటే బాగా పెరుగుతున్న వాళ్ళకి కీమోథెరపీ బాగా పనిచేస్తుంది, ఫాస్ట్గా పెరుగుతున్న వాళ్ళు. సో ఎప్పుడైతే రేడియేషన్ కానీ చిన్నగా ఉన్న గడ్డ అనుకోండి, లెస్ దాన్ మీరు ఇందాక చెప్పినట్టు 1.5-2 centimeters, చాలాసార్లు మనము ఎంఆర్ఐ ద్వారా ఇది క్యాన్సర్ కాదు అని నిర్ధారించుకుంటుంటే మనం ఆపరేషన్ కూడా చేయకుండా దాన్ని రేడియేషన్ ఇచ్చేయచ్చు. ఓకే, దానికి స్పెషల్ రేడియేషన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. దానికి SRS అంటారు, అంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. నార్మల్గా రేడియేషన్ అంటారు. ఇక్కడ SRS అంటే స్టీరియోటాక్టిక్ అంటే ఫ్రేమ్ పెట్టి దానివల్ల కరెక్ట్గా ఫోకస్డ్ డెలివరీ ఆఫ్ రేడియేషన్ వల్ల
మనం ఒక సిట్టింగ్లో పేషెంట్కి క్యాన్సర్ క్యూర్ చేసేయచ్చు, ఆ గడ్డను క్యూర్ చేసేయచ్చు. ఓకే, ఎర్లీ డిటెక్షన్ ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీరు పేషెంట్ ఒకసారి మీరు ఎలాగైతే ఆఫీస్ విజిట్కి వచ్చారు, మీరు ఎలా మాట్లాడుతున్నాను నేను ఎలా మాట్లాడుతున్నాను, ఒక్కసారి దానికి స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది. ఒకసారి డయాగ్నోస్ అయ్యాక మీరు రేడియేషన్ సిస్టంలోకి వెళ్ళాక మీరు అది రఫ్లీ హాఫ్ అన్ అవర్ 45 minutesలో మొత్తం రేడియేషన్ అయిపోతుంది, పేషెంట్కి ఇది అయిపోయింది, ఇంకా తర్వాత ఏం రేయట్లేదు. ఓకే, సో అది అలాగే లెట్ సపోజ్ మీరు చిన్నగా ఉన్నది ఆ గడ్డని రికరెన్స్ వచ్చింది, మరి మళ్ళీ ఆ గడ్డను తీయలేము, అప్పుడు రేడియేషన్ పాపం చేస్తుంది. రేడియేషన్ అన్నది అంటే ఇట్ విల్ గోస్ బై మల్టిపుల్ కాలిమీటర్స్, అంటే స్మాల్ రేస్లో వస్తాయి అనమాట. అవి దాన్ని బట్టి మీరు ఒక గడ్డ కానీ 2.5 centimeters కంటే దాటితే దాని ఎఫికసీ ఆఫ్ ది థింగ్ తగ్గిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రేడియేషన్ చెప్పినట్టు రేడియేషన్ ఈజ్ అ ఫోకస్డ్ డెలివరీ ఆఫ్ ఎనర్జీ. ఇట్ కాజెస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది టిష్యూ. అది క్యాన్సర్ అవ్వచ్చు, నార్మల్ మెథడ్ కూడా కావచ్చు. సో మనం ఏం చేయాలంటే దానికి ఐఎంఆర్టీ అంటారు. అంటే దాన్ని ఇమేజ్ మనం ఏదైతే ఉన్నదో ఎక్కడైతే క్యాన్సర్ ఉన్నదో అక్కడే రేడియేషన్ ఇచ్చి పక్కన నార్మల్గా ఉన్న మెథడ్ని కాపాడేది. ఇదివరకు కన్వెన్షనల్గా నేను చదువుకున్నప్పుడు నా 30-40 years బ్యాక్ రేడియేషన్ అంత ఇవాల్వ్ కాలేదు. అప్పుడు హోల్ బ్రెయిన్ రేడియేషన్ అనేవారు. అంటే అప్పుడు మనము ఫోకస్గా ఎక్కడ పాయింట్ ఉందో అంటే ఇప్పుడైతే పర్టికులర్ పాయింట్లో మనం ఇచ్చేవాళ్ళం. ఒకప్పుడైతే ఆ చుట్టూ ఉండేది కూడా కొలాటరల్ డ్యామేజ్ అనేది కూడా. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ కొలాటరల్ డ్యామేజ్. కరెక్ట్గా చెప్పారు. నార్మల్గా ఏం చేసేవారంటే బ్రెయిన్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ అంతా ఇచ్చేసేవారు. బ్రెయిన్ అంతా ఇస్తే ఏమవుతుందంటే బ్రెయిన్లో మేము చెప్పుకున్నట్టు ప్రతి బాడీకి దేవుడు ఒక ఫంక్షన్ ఇచ్చాడు. నార్మల్గా మనకి తెలివితేటలు ఉంటాయి, మెమరీ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మెదడులో ఈ పెరైటల్ లోబ్స్ ఉంటాయి, అక్కడ మన క్యాలిక్యులేషన్ థాట్ ప్రాసెస్ ఉంటాయి. అలా ఈ ఫ్రంట్ దాంట్లో ఈ సైడ్ ఉన్న వాటిలో ఎస్పెషల్లీ మెమరీ ఉంటుంది, టెంపరల్ లోబ్స్ అంటారు. మన మెమరీ ఒకసారి ఏంటంటే మీరు క్యూర్ అయితే అయింది, కానీ మీరు కానీ ఒకవేళ మీరు ఆ నార్మల్ బ్రెయిన్ ఫంక్షన్స్ కాగ్నిషన్ కానీ ఆ మెమరీ కానీ తెలివితేటలు కానీ థాట్ మేకింగ్ కెపాసిటీ కానీ మనకి అబ్స్ట్రాక్ట్ థింకింగ్, అంటే లెట్ సపోజ్ ఫైర్ వచ్చింది, పరిగెట్టాలని తెలియాలి కదా, ఎవరైనా వచ్చారు పట్టుకుంటే పరిగెట్టాలి, లేకపోతే నువ్వేనా పట్టుకున్నా ఫైట్ చేయాలని తెలియదు. సో బాడీ రెస్పాన్సెస్ అన్నీ కూడా ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద బ్రెయిన్ సర్క్యూట్స్. ఓకే, ఎప్పుడైతే హోల్ బ్రెయిన్ కానీ జనరలైజ్డ్గా కానీ మీరు రేడియేషన్ ఇచ్చినట్టయితే బ్రెయిన్ ఫంక్షన్స్ అన్ని స్లో అయిపోయి మీరు అల్జిమర్స్ లాగా డిమెన్షియా పేషెంట్ లాగా అలా అయిపోతారు. ఓకే, సో కొత్త విధానాలన్నీ కూడా ఇదివరకు అని చెప్పినట్టు మీకు అలా కాకుండా ఎక్కడైతే మీకు గడ్డ ఉన్నదో అక్కడ కన్ఫర్మ్ చేసి ఎంఆర్ఐలో కానీ సిటీ స్కాన్ కంప్లీట్గా మ్యాప్ చేసి అక్కడ రేడియేషన్ ఇచ్చి ఆ పక్కన నార్మల్ మెథడ్ని కాపాడుతుంది. పక్కన నార్మల్ మెథడ్లో కూడా కొంతవరకు రేడియేషన్ వస్తుంది, కానీ అది తక్కువగా ఉంటే బాడీ అగైన్ తర్వాత రికవర్ అవుతుంది నెమ్మదిగా. సార్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందా? రికవర్ అవుతాయండి, రికవర్ అవుతాయి. ఓకే, సో రికవర్ అవుతాయి. ఎస్పెషల్లీ మీరు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మెథడ్ అనేది ఫస్ట్ 3 yearsలో డెవలప్ అవుతూ ఉంటుంది. 12 years వరకు మెదడులో ఉన్న కణాలు డెవలప్ అవుతాయి. 12 years తర్వాత మెదడులో ఇంకా డెవలప్మెంట్స్ ఏమి ఉండవు, బ్రెయిన్లో డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. సో మీరు డెవలపింగ్ మెథడ్ అంటే డెవలప్ అవుతున్న మెథడ్ని కానీ మీరు ఇచ్చినట్టయితే వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఆ వాళ్ళు మెంటల్ స్లోయింగ్లో ఉండిపోతారు. మీరు సెరెబ్రల్ పాలసీ పేషెంట్ లాగా, మెంటల్గా ఉన్న పేషెంట్స్ లాగా. సో అందుకని less than 3 years అన్న వాళ్ళకి మనం మొన్నటి వరకు కూడా రేడియేషన్ ఇచ్చేవాళ్ళం కాదు అసలు. ఓకే, ఎందుకంటే అది రేడియేషన్ వల్ల మొత్తం బాడీ. ఎప్పుడైతే మీరు ఫోకస్డ్ రేడియేషన్ చెప్పినట్టు ఐఎంఆర్టీ అని కానీ వాల్యూమెట్రిక్ అంటే ఆ వాల్యూమ్ కన్సర్న్గా వాల్యూమెట్రీ చేసి కొత్తగా మా యశోద హాస్పిటల్లో ఇమేజ్ గైడెన్స్ వచ్చింది. అంటే ఎవ్రీడే ఎంఆర్ఐ చేస్తారు. ఇప్పుడు మీ గడ్డి ఇవాళ గడ్డ ఉన్నది, ఇవాళ కరెంట్ పెట్టాక గడ్డ సైజ్ తగ్గుతుంది కదా. మీరు కానీ ఇదివరకు ఏం చేసేవారంటే ఆ గడ్డకు ఒకసారి మ్యాప్ చేశాక ఎవ్రీడే అదే డోస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఎంఆర్ఐ చేసి ఆ ష్రింక్ అయిన దాని ప్రకారం మళ్ళీ దాన్ని ఎంఆర్ఐ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసేస్తారు. దానివల్ల మీకు బాడీ సేఫ్టీ పెరిగిపోతుంది, హయ్యర్ డోస్ కూడా ఇవ్వచ్చు, క్యూర్ రేట్స్ పెరిగిపోతాయి. అంటే యూజువల్గా అయితే ఒకప్పుడు ప్రాబ్లం అనేది కూడా ఉండేది. అంటే ఆ డోసేజ్ అనేది కూడా రెగ్యులర్గా తగ్గుతున్న టైంలో మనము రెగ్యులర్ డోసేజ్ ఇస్తూ ఉంటే అప్పుడు వేరే దాంట్లో కూడా ప్రాబ్లం వచ్చేది. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు గడ్డ ఎప్పుడైతే కరెంట్ ఇచ్చారు, ఫస్ట్ day 1లో మీరు ఒక గడ్డ కరెంట్ ఇచ్చారు, గడ్డ కరెంట్ ఇచ్చినప్పుడు స్ట్రింక్ అవుతుంది. పోనీ day 5లో మీరు కరెంట్ పెట్టారు, ఆ ఫస్ట్ డేకి 6th డేకి గడ్డ సేమ్ సైజ్ ఉండదు కదా, ఉండదు సార్, రెస్పాన్స్ తగ్గుతుంది. సో వెన్ యూ డూ ఇట్ అన్ ఎంఆర్ఐ ఎవ్రీ డే అండ్ కన్ఫర్మ్ ఇట్ అగైన్ విత్ ఈజ్ ఇమేజ్ గైడెన్స్ అనమాట. ఇది యాక్చువల్గా మన యశోద హాస్పిటల్నే ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం అంటే హాస్పిటల్ పేరు చెప్పకూడదని కానీ, బట్ సో ఇట్ లైక్ దట్ ఈస్ ఓన్లీ థింగ్ అవైలబుల్ రైట్. దెన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఫోకస్డ్ రేడియేషన్ ఇవ్వడం వలన ఎవ్రీడే మీకు డోసేజ్ని ఫోకస్ చేస్తాం, అంటే మోర్ ద రేడియేషన్ ఎట్ ద పార్ట్ ఆఫ్ ద థింగ్ అండ్ సేవింగ్ ద నార్మల్ బ్రెయిన్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తగా వచ్చిన టెక్నాలజీస్లోనే ఎస్పెషల్లీ బ్రెయిన్కి సంబంధించిన వాటిలో మెమరీ అనేది హిప్పోకాంపస్ అనే పార్ట్లో ఉంటుంది. మీకు చెప్పినప్పుడు టెంపరల్ లోబ్స్ ఉంటుంది, ఆ పార్ట్ అన్నమాట సైడ్కి ఉంటుంది. మన మెమరీ అక్కడ కానీ పోతే జీవితాంతం ఆ పార్ట్ పోతే ఆడికి అసలు ఏం గుర్తుండదు.
మీ సినిమాలో మీరు చెప్పిన గజనీ లాగే ఉంటుంది అనమాట. ఓకే. సో చాలాసార్లు ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ మెమరీలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి రీసెంట్ మెమరీ. మీరు ఇప్పుడు నన్ను చూశారు, ఈ మధ్యన పరిచయం అయ్యారు, లేకపోతే మీరు ఏమన్నా పాతది మా అమ్మ నాన్న లేకపోతే బ్రదర్ సిస్టర్ లేకపోతే ఫ్రెండ్స్, వాళ్ళందరూ మన ఓల్డ్ మెమరీస్. అవి ఎప్పుడు ఉండిపోతాయి. చాలాసార్లు అంటారు చాలా బాగుందండి, ఆయన చాలా మెమరీ ఉంది, మా డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్తాడు, ఆయన మ్యారేజ్ డే చెప్తాడు. అది ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈస్ రీసెంట్ అన్నది ఇంపార్టెంట్. ఆ రీసెంట్ అన్నది ఆ రిజిస్ట్రేషన్ ఫైల్స్ పోతున్నాయి. మీ మెదడులో ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ ఈజ్ రిజిస్టర్డ్ లైక్ ఎ కంప్యూటర్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ ఫోల్డర్స్, డిఫరెంట్ ఫైల్స్. రీసెంట్గా వచ్చిన ఫోల్డర్స్ మాత్రం డిలీట్ అయిపోతున్నాయి. ఓకే. అది సేవ్ చేయడానికి మీకు హిప్పో క్యాంపస్ స్పేరింగ్ రేడియోథెరపీ అంటారు. మెయిన్ ఫంక్షన్ మెమరీ కదా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీతో పాటు మీ బ్రదర్ సిస్టర్ ఉంటారు, లేకపోతే అంటే అలాగా లవ్డ్ వన్స్ ఎవరు ఉంటారు, వాళ్ళు మీతో పాటు ఉంటారు కానీ వాళ్ళు వేరే లోకంలో ఉంటే మీకు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు కదా. సో అందుకని ఈ హిప్పో క్యాంపస్ కానీ సేవ్ చేసి అదర్ పార్ట్స్ బ్రెయిన్కి వస్తుంది, అప్పుడు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఓకే. సో ది ఎంటైర్ లైఫ్ ఇట్ ఈస్ బేసికలీ ఛానల్ టు ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ట్రై టు టార్గెట్ ద ట్యూమర్. వాట్ ఈస్ ద కల్ప్రిట్? అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ విషయానికి వచ్చేటప్పటికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా. ఇప్పుడు ఇదివరకు మేము అంటే నేను 1993 to 95 నేను చదువుకున్నాను న్యూరో సర్జరీ న్యూస్లోనే. సో అప్పటికి ఇప్పటికి అసలు సంబంధం లేదు. అప్పుడు ఏదైతే ఒక ప్రొసీజర్ అన్నది అంటే లిమిటెడ్గా రిపోర్ట్ అవుతుందో, ఇప్పుడు ప్రతి చోట్ల ప్రతి హాస్పిటల్లో మన హైదరాబాద్లో చూసుకున్నట్టంటే అట్లీస్ట్ 10 to 15 హాస్పిటల్స్లో స్టాండర్డ్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే. అంటే లైక్ మీకు చెప్పే ఇందాకన్నా రేడియేషన్ ఏదైనా అయితేందో ఎవ్రీడే చేస్తున్నట్టు ఇప్పుడు ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ కూడా ఉంది. అంటే ఎంఆర్ఐ ఆపరేషన్ చేసి ఆపరేషన్ అప్పుడే మళ్ళీ మనం ఎంఆర్ఐ చేసి గడ్డ పూర్తిగా తీసామా లేదా, ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, ఇంపార్టెంట్ స్ట్రక్చర్కి ఏమైనా ఉందా, అది తీయచ్చా లేదా చూసుకుని మళ్ళీ ప్రాసెస్ని మళ్ళీ అనస్థీషియా నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం గడ్డని మీ ఇందాక చెప్పాను ఒకటి మ్యాక్సిమల్ సేఫ్ రిసెక్షన్, అంటే ఎంత వీలైతే అంతవరకు పేషెంట్కి ఎడిషనల్గా కాంప్లికేషన్ రాకుండా ఉండేలాగా మనం చేయాలంటే ఇది ఎడిషనల్ ఫీడ్బ్యాక్ అనమాట. మన నాలెడ్జ్ కాకుండా మన అడ్వాన్స్డ్ మైక్రోస్కోపే కాకుండా మనం ఆ గడ్డకి ఎంత రిలేషన్స్ ఉన్నది లైవ్గా తెలుస్తుంది. మీరు లైవ్గా అంటే మీరు స్విగ్గీ జొమాటో చూసుకున్నట్టు ఎలాగున్నదో చూసుకున్నట్టు మళ్ళీ లైవ్గా గడ్డ ఇక్కడ ఉన్నది, నేను ఎంత తీసాను ఎంత తీయలేదని మనకు ఒక ఐడియా వస్తుంది. సో దాట్ మళ్ళీ పేషెంట్కి రెండోసారి చెప్పడం కానీ లేకపోతే లేకుండా అదే చేసేస్తుంది. ఇంకోటి చెప్పినట్టు మన కరెంట్ రేడియేషన్ అన్నది గడ్డ ఎంత చిన్నగా ఉంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను యాజ్ ఎ సర్జన్ నేను ఎంత మ్యాక్సిమం తీసేసి ఎంత చిన్న గడ్డ నేను ఆ రేడియోథెరపిస్ట్కి ఇస్తే వాళ్ళకి అంత ఈజీ, సో దట్ దే విల్ డూ ఇన్ అ బెటర్ జాబ్. అలాగే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు గడ్డ కూడా తక్కువగా ఉన్నది అనుకోండి, అప్పుడు కీమోథెరపీ కూడా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా గడ్డ కానీ క్వాంటిటీ వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్టయితే అంటే మనకి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద థింగ్స్. ఇప్పుడు మనం సర్జరీలో కూడా అలాగే మనం ఫ్లోరసిన్ అనే డై ఇస్తాము. ఆ డై ఇస్తే అది ఫ్లోరసెంట్గా ఎల్లోగా బ్రైట్గా వస్తుంది. అండ్ ఇట్ టెల్స్ దట్ ఇట్ ఈస్ ఆల్ ట్యూమర్, సో దట్ ఐ కెన్ రిమూవ్ ద ట్యూమర్ వితౌట్ డ్యామేజింగ్ ఎవ్రీథింగ్. ఓకే. సో అలా దే ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్. అలాగా నేను దానివల్ల ఇప్పుడు మైక్రోస్కోప్తో పాటు నేను ఎండోస్కోప్గా వాడతాను. ఒకసారి కార్నర్లో కంప్లీట్గా ట్యూమర్ తెలియనప్పుడు అలా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అని అలా రకరకాల. అలాగే కొన్నిసార్లు మీరు చెప్పినట్టు మీరు పేషెంట్కి ఎవరికైతే గడ్డ మన మాట శక్తి కాళ్ళు చేతుల శక్తి ఉన్నప్పుడు ఎవేక్రేనియాటమీ అంటే పేషెంట్ పూర్తిగా కాన్షియస్లో ఉంటాడు మనతో పాటు. ఇక్కడ మనం పిన్ పెట్టి వాళ్ళకి నరానికి బ్లాక్ ఇస్తాం. కొన్ని స్పెషల్ అనస్థీషియా ద్వారా పేషెంట్ పూర్తిగా పెయిన్ తగ్గిపోతుంది కానీ కాన్షియస్గా మాట్లాడుతుంటారు. అంటే ఇప్పుడు అంటే ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే సర్జరీ అనేది కూడా జరిగిపోతుంటుంది. సో మన ఆపరేషన్ అప్పుడు కూడా మనకి మీరు కాళ్ళు ఎత్తండి, చేతులు ఎత్తండి, మాట చెప్పండి, లేకపోతే కంటిన్యూస్గా మీ పేరేంటి 1 2 3 4 అంటే ఎక్కడైతే నాకు తెలుస్తుంది కదా మనకు బ్రెయిన్లో ఎంఆర్ఐ ప్రకారం మనం ఓపెన్ చేసిన దాని ప్రకారం మనకి బ్రెయిన్లో మనం స్పీచ్ ఏరియా దగ్గర ఉన్నామా, కాళ్ళు చేతులు కదిలే దగ్గర ఉన్నామా, అలాగా మనం విజన్ అంటే కనిపించే విధంగా అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఆ టెస్ట్ని మనం చేస్తాం. ఎవరైతే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, లెట్స్ బాగా చిన్నపిల్లలు వాళ్ళు కోఆపరేట్ చేయలేరు అనుకోండి, అప్పుడు బ్రెయిన్ మ్యాపింగ్ చేసి ఆ బ్రెయిన్లో మనం స్టిమ్యులేట్ చేసి దాన్ని బట్టి ఆ కరెంట్ ప్రకారం మనం దేనికి దగ్గరలో ఉన్నామో తెలిసిపోతుంది. ఓకే. బ్రెయిన్ మ్యాపింగ్ అన్నది కోఆపరేట్ చేయని వాళ్ళకి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మనం బ్రెయిన్ మ్యాపింగ్ వాడతాం. సో దట్ మనకి చూపు మన మాట కానీ కాళ్ళు చేతుల శక్తి కానీ చూపు కానీ వినికిడి కానీ ఇంపార్టెంట్ ఏరియాస్ని మనం మ్యాప్ చేసుకుని దాన్ని అవన్నీ సేవ్ చేయడానికి అవకాశం. దాని తగ్గట్టు జాగ్రత్తలు అనేది కూడా తీసుకుంటూ కూడా ముందుకెళ్తుంటారు. అడ్వాన్స్ టెక్నాలజీ విషయంలో అయితే ఇంత ఉంది. సో ఒకానొక టైంలో అయితే బ్రెయిన్ ట్యూమర్ అంటే తీసేసింటారు. అంటే మీరు అన్నట్టు ఆ ఇమేజ్ గైడెడ్ కానీ ఈ ఎంఆర్ఐ కానీ ఆ టెక్నాలజీస్ లేని టైంలో
ట్యూమర్ తీసేసినా కానీ మళ్ళీ అదే ప్లేస్లో ఆ ట్యూమర్ అనేది కూడా కొన్నిసార్లు వచ్చే అవకాశాలు అనేది కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడైతే అంటే టెక్నాలజీ పెరగడం వల్ల అలా ఏం లేదు. ఆ రోజుల్లో అయితే అలా పెరిగే అవకాశాలు కూడా చాలా మంది చూసారా? చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు బ్రెయిన్ ఆపరేషన్ చేయడమే గొప్ప. సో అది ఆపరేషన్ చేయడానికి పరికరాలన్నీ కూడా మార్పులు ఉన్నాయి. అంటే మేము ఫిజికల్గా మెంటల్గా బ్రెయిన్లో స్కల్లో హోల్ చేయాలంటే దానికి డ్రిల్ చేసి చేయాలి. ఇప్పుడు అలాంటి ఏం అవసరం లేదు. అంతా కూడా మీకంతా మనకి నార్మల్గా మనకి వుడ్ కట్ చేసినప్పుడు కట్టర్ ఎలా ఉంటుందో అలాగా కట్టర్స్ ఉంటాయి అన్నీ. సో మీకు బ్రెయిన్ స్కిన్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి స్కల్ అన్నది 20-30 మినిట్స్లో తీసేస్తాయి. ఇదివరకు స్కల్ ఓపెన్ చేయడానికి మనకి 45 మినిట్స్ 1 అవర్ పట్టేది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా ఇదంతా మెటల్గా అంటే మనకు వచ్చిన సిస్టమ్స్ ప్రకారం స్పెషల్ డ్రిల్ బోన్ అంతటిని కూడా మనం 5-10 మినిట్స్లో తీసేయచ్చు. సో ఆపరేషన్ టైం తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో మన ఎనస్థీషియా తగ్గిపోతుంది. మనకి ఫోకస్ అనేది మెయిన్ ఆపరేషన్ బ్రెయిన్ ఆపరేషన్ అనేది దాంట్లో పెరుగుతుంది. ఇప్పుడు మైక్రోస్కోప్స్ కూడా ఇదివరకు ఉన్న మైక్రోస్కోప్కి ఇప్పటికి దాని మ్యాగ్నిఫికేషను, ఇల్యూమినేషను, స్ట్రెంగ్త్, దాంట్లో ఇంటిగ్రేషను, అంటే మనకి మైక్రోస్కోప్ ద్వారా మనకి లోపలున్న స్పెషల్ టెస్ట్లన్నీ, అంటే నేను చెప్పినప్పుడు కాళ్ళు చేతులు కదిలే శక్తి అంటారు దాన్ని డిటి అనే డిఫ్యూజన్ టెన్సార్ ఇమేజింగ్ అంటారు. దాని ద్వారా మనం మైక్రోస్కోప్లో ఆ గడ్డను కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి దానికి కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ ప్రకారం. The microscopes itself they are costing around 5 to 10 crore rupees. సో ఇప్పుడు ఉన్న మైక్రోస్కోప్స్ కూడా అన్నీ కూడా రఫ్లీ మీకు ఒక 2 to 3 crores ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్లో వాడేది ఏదైనా సరే మైక్రోస్కోప్స్ చాలా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి చాలా మైక్రోస్కోపిక్గా కనిపించే ట్యూమర్ని కూడా సేఫ్గా తీయడానికి, ఒకవేళ దానికైనా ఒక రక్తనాళం కానీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఉంటే దాన్ని డ్యామేజ్ చేయకుండా తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మైక్రోస్కోపిక్ ప్రొసీజర్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. మనకు కనిపించిందంతా ఫాస్ట్గా తీయడం. మైక్రోస్కోపిక్ ప్రొసీజర్ కొద్దిగా స్లోగా నెమ్మదిగా ఉంటుంది. వెన్ యూ నో మోర్ అండ్ మోర్ యూ గో స్లో అండ్ అంటే మోర్ అండ్ మోర్ స్టడీ. ఎవరికైనా బాగా చదువుకున్న వాడికి ఇంకా స్లోగా ఉంటాడు అన్నట్టు. సో మైక్రోస్కోప్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ మచ్ మోర్ సేఫర్ అండ్ స్మూతర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, సో దట్ once your brain operation can be done much safely, more completely, more precisely. దానివల్ల కాంప్లికేషన్స్ టైం తగ్గుతుంది, బ్లీడింగ్ అలాంటివి లేకుండా ఉంటాయి, డ్యామేజ్ లేకుండా ఉంటుంది. అందుకే నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు 90% ఆఫ్ ది ట్యూమర్ సక్సెస్ అన్నది నార్మల్గా బెనైన్ ట్యూమర్స్లో ఇస్తాం. ఇదివరకు కానీ మీరు చూసినట్టయితే ఆ రిస్క్ అన్నది 50% పైన బ్రెయిన్ ఆపరేషన్లో కొద్ది రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ చేశాక చాలామందికి మనం ఇవాళ ఆపరేషన్ చేస్తాము, నెక్స్ట్ రోజు పేషెంట్కి సిటీ స్కాన్ చేస్తాము, తర్వాత మనం వాడికి పంపించేస్తాం 1 to 2 days. 1 to 2 days అంతే. 1 to 2 days తర్వాత. సార్ యూజువల్గా ఆ సర్జరీ అనేది బ్రెయిన్కి జరిగినప్పుడు సో అది మొత్తం ఓపెన్ చేస్తారు కదా సార్? ఏ పార్ట్ అయితే అది ఓపెన్ చేస్తాం. మీకు అదే కొత్తగా చెప్తాను ఏంటంటే దానికి ఇమేజ్ గైడెడ్ సర్జరీ అంటే. మనకి ఇమేజ్ గైడెడ్ అంటే మనకి జొమాటో, స్విగ్గీలో ఎలాగైతే మనం జీపీఎస్లో మనం ఎక్కడ ఉన్నాము ఇన్ ప్లానెట్ ఎర్త్లా చూపిస్తుంది కదా, త్రూ స్క్రీన్ మనం ఇక్కడ మాకు ఒక స్క్రీన్ లాగా వస్తుంది. దానికి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ద్వారా మనం పేషెంట్కి ఉన్న సిటీ స్కాన్ అది ముందే కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది. ఫీడ్ అవుతున్నప్పుడు మనము దానికి రిజిస్టర్డ్ అంటే దాన్ని ఈ నావిగేషన్కి సంబంధించిన రిజిస్టర్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అది చూపించినప్పుడు మనం ఇక్కడ పెడితే ఆ గడ్డ ఎక్కడుందో చూపించేస్తుంది మనకి, ఆ గడ్డ ఎక్కడుందని. సో నేను ఆపరేషన్ అప్పుడు లైవ్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గడ్డ ఉన్నది అని చెప్పి నేను మార్క్ చేయగలను. సో దట్ ఐ విల్ బికమ్ ఏ స్మాలర్ ఇన్సిషన్. చిన్న ఇన్సిషన్ అంటే మీకు తక్కువ డ్యామేజ్ అవుతుంది, తక్కువ పెయిన్ ఉంటుంది, పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. పెద్దగా ట్యూమర్కి ఎక్కువ గడ్డ పెడితే ఎక్కువ స్కిన్ కట్ చేయాలి, ఎక్కువ బోన్ కట్ చేయాలి, ఎక్కువ బ్రెయిన్ ఎక్స్పోజ్ అవుతుంది. సో ది ఆపరేషన్ విల్ బికమ్ ఫాస్టర్, సేఫర్, క్విక్కర్ బికాస్ ఐఎమ్ వెరీ ప్రిసైజ్ ఇన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. అలాగే డీప్ పార్ట్లో ఉన్నదనుకోండి, డీప్ పార్ట్ అంటే లోపల బయటకు ఉన్న కాకుండా లోపల ఉన్నదనుకోండి, మెదడు లోపల ఒక 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ అలాంటప్పుడు మన డైజెక్షన్, ట్రజెక్టరీ అన్ని కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఇమేజ్ ఇట్స్ అ లైవ్ కైండ్ ఆఫ్ ఎ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మనం చాలాసార్లు మనం దారి తెలిసిన దారి అయితే వచ్చేస్తాం. అంటే యాజ్ అ సర్జన్ నేను ఐఎమ్ ఆపరేటింగ్ ఫర్ లాస్ట్ 30 years now. So I know, but it is an additional kind of an information. It gives my job much smoother, easier and more precise. Right. అండ్ సార్ ఈ బ్రెయిన్ ట్యూమర్స్ విషయంలో హైగా ఉన్నప్పుడు సో ఎప్పుడు మన సర్జరీస్కి వెళ్తూ ఉంటాము, హై ఉన్నప్పుడు అంటే ఆ టైంలలో ఎట్లా తెలుస్తుంది మనం? బ్రెయిన్ ట్యూమర్ అన్నదానికి ప్రతిదానికి నేను చెప్పినట్టు ద మినిమం వాట్ వి రిక్వైర్ ఇస్ అ బయాప్సీ లేకుండా ట్యూమర్కి ఇంకో వేరే మార్గం ఏమీ లేదు. కొన్ని రేర్ ట్యూమర్స్లో కొన్నిసార్లు పైనల్ ట్యూమర్స్ అంటారు. పైనల్ ట్యూమర్స్ అంటే బ్యాక్ సైడ్ ఉంటాయి ఇక్కడ. అలాంటి ట్యూమర్స్లో కొన్నిసార్లు మన సిఎస్ఎఫ్ అనాలిసిస్ ద్వారా వాళ్ళకి కొన్ని మార్కర్స్ అంటారు, ట్యూమర్ మార్కర్స్ కానీ ప్రొడ్యూస్ అయితే వాళ్ళకి డైరెక్ట్గా కూడా కొన్నిసార్లు మన ఆపరేషన్ బయాప్సీ చేయకుండా రేడియేషన్ ఇస్తుంది. జెర్మినోమాస్ అని అలా అంటారు కొన్నిసార్లు.
అలాగే పిచ్యుటరీ గ్లాండ్ ట్యూమర్స్ అంటారు. అంటే పిచ్యుటరీ గ్లాండ్ అంటే మనము బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నిటిని కంట్రోల్ చేసేది పిచ్యుటరీ గ్లాండ్. ఓకే. సో మనం మొత్తం మీకు ఎడ్రినలిన్ గ్లాండ్ కానీ థైరాయిడ్ గ్లాండ్ కానీ మన బాడీలో మన సెక్స్ హార్మోన్స్ అన్నీ కానీ అంటే మనకి పిల్లలు పుట్టాలన్నా రెగ్యులర్గా మెన్సెస్ కావాలన్నా మనకు నార్మల్ సెక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై పిచ్యుటరీ గ్లాండ్. పిచ్యుటరీ గ్లాండ్కి కంటిన్యూషన్ ఈజ్ హైపోథాలమస్. అది బ్రెయిన్లో ఉన్న మెయిన్ పార్ట్స్ అనమాట. అవన్నీ ఆ హైపోథాలమస్ అనేది పిచ్యుటరీ గ్లాండ్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో ఆ టైప్ ట్యూమర్స్ కొన్నిసార్లు ఉన్నప్పుడు అవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే. అవి చిన్నగా ఉంటుంది కానీ బాడీలో చేంజెస్ విపరీతంగా వస్తాయి. ఎందుకంటే అది గ్లాండ్లో కాబట్టి అంత ఇంపార్టెంట్. అది గ్లాండ్లో కాబట్టి అది ఇంపార్టెంట్. ఓకే. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దానికి ప్రొలాక్టినోమా అనే గడ్డ ఉంటుంది. పెద్దగా గడ్డ ఉంటుంది. ఇదివరకు కూడా నేను చదువుకునే టైంలో 30 years బ్యాక్ కూడా వాటికి ఆపరేషన్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు దానికి చాలా మంచి మందులు వచ్చినాయి. సో ఒకసారి మీరు ఆ గడ్డ అన్నది పిచ్యుటరీ గ్లాండ్లో ఉన్నదని ఎంఆర్ఐలో గ్రహించినట్టయితే దానికి కూడా దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఫేస్ అది దానివల్ల మనం చిన్న గడ్డ మైక్రోడినోమా అంటే లెస్ దాన్ 1 centimeter ఉన్నా సరే మనం దాన్ని 1 centimeter ఉన్నా దాన్ని వ్యాధి నిర్ధారణ చేయొచ్చు. ఓకే. ఒకసారి చేశాక మీకు ప్రొలాక్టిన్ అన్నది కానీ పెరిగినట్టు కానీ ఉన్నట్టయితే మనం ఆపరేషన్ చేయకుండా దానికి కీమోథెరపీ మందులు ఉంటాయి. ఆ మందులతో సెట్ చేసేసేయచ్చు. త్రూ రేడియేషన్ ఆర్ కీమోథెరపీ. ఓన్లీ డ్రగ్ అది హార్మోనల్ పిల్స్. అది హార్మోనల్ పిల్, దట్ ఈస్ నాట్ కీమోథెరపీ. అలా చేయొచ్చు. సో చాలా సార్లు బయాప్సీ లేకుండా ముందుకు వెళ్ళలేముండే. ఓకే. సో ద వే ఫార్వర్డ్ నేను చెప్పినట్టు కొద్దిసారి చిన్న పిల్లవాడు గడ్డ మన పైనల్ గ్లాండ్లో చొమరు ఉంది లేకపోతే పలానా ఉంది, ఎంఆర్ఐ ప్రకారం ఈ పలానా గడ్డ ఇది రేడియేషన్కి ఎఫెక్ట్ అవుతుంది, కరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఓకే. సో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాన్సర్ అనేది బయట ఎక్కడనో తెలిసింది, మీకు బయట ఎక్కడో క్యాన్సర్ ఉందని తెలిసింది, లంగ్ క్యాన్సర్ ఉంది, అది లోపలికి వచ్చింది, చిన్నగా గడ్డ ఉంది. అప్పుడు దీనికి సంబంధించిన నోన్ క్యాన్సర్ కాబట్టి అది మోస్ట్ లైక్లీ ఇక్కడ గడ్డ ఉన్నది, ఆ గడ్డ కూడా ఎంఆర్ఐ ద్వారా ఉన్నట్టయితే మనం దాన్ని బట్టి మనం ఆపరేషన్ లేకుండా ప్రయత్నించవచ్చు. అదర్వైజ్ మీకు బయాప్సీ లేకుండా మనం అసలు ఏమీ చేయలేం. బయాప్సీ చేశాక మనకి వ్యాధి నిర్ధారణ తెలుస్తుంది, దాని గ్రోత్ పొటెన్షియల్ తెలుస్తుంది, దాంతోపాటు రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ తెలుస్తుంది. కాబట్టి మనం చేశాక మనం ఒకవేళ ఆపరేషన్ చేయడానికి మంచిగా రిస్క్ అనిపించట్లేదు. 70 years వచ్చినాయి, 8 years వచ్చినాయి. నేను ఇంకోటి చెప్పాను కదా, పెద్ద వయసు వచ్చే వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయండి. ఒకసారి 60 years దాటినాక మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఏ క్యాన్సర్. ఓకే. మిడ్ ఏజ్లో క్యాన్సర్ కాకపోవచ్చు, బెనైన్ ట్యూమర్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. యంగ్ పీపుల్ less than 5 years 10 years అది వచ్చిందంటే మోస్ట్ లైక్లీ క్యాన్సర్. ఓకే. వెరీ యంగ్ వెరీ ఓల్డ్ ఆర్ యూజువల్లీ క్యాన్సర్స్. ఓకే. మిడ్ ఏజ్లో ఏదైనా కావచ్చు. ఒకసారి మీకు పెద్ద వయసు ఉన్న వాళ్ళకి వేరే కోమార్బిడ్స్ ఉంటాయి, అంటే షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అలాంటి వేరే రకరకాలు ఉన్నప్పుడు మనకి ఆపరేషన్ అనేది లేకుండా చేయాలనుకున్నప్పుడు చిన్నగా హోల్ పెట్టి బయాప్సీ తీసేస్తాం. ఓకే. సో దాన్ని బట్టి వ్యాధి నిర్ధారణ వస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలన్నది మనం అప్పుడు ఆపరేషన్ అనేది లేకుండా నేను చెప్పినట్టు కీమోథెరపీ, రేడియేషన్, ఏదో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నార్మల్గా రేడియేషన్ అంటే స్ట్రక్చర్డ్గా 4 to 6 weeks ఇవ్వాలి మీకు. కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ బట్టి బెనిఫిట్ ప్రకారం దాన్ని అవసరం బట్టి కొద్దిగా తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే సార్, ఈ ఆపరేషన్స్ అనేది కూడా బ్రెయిన్కి సంబంధించిన ఇట్స్ అ మేజర్ థింగ్. ఏంటంటే ఎవ్రీ ఇంచ్ కూడా ఇంచ్ కాదండి, ఇట్ ఇస్ ప్రిసిషన్ ఇస్ ఆల్మోస్ట్ లెస్ దెన్ ఇట్స్ ప్రిసిషన్. అంటే మేము మెడికల్ కాదు కాబట్టి మాకు ఇంచ్ అనేది కూడా కొంచెం అనిపిస్తుంది. బిగ్ నెంబర్, ఇంచ్ అనేది బిగ్ నెంబర్. ఓకే. సో చిన్న మైన్యూట్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బ్రెయిన్. మరి అంత మేజర్ సర్జరీ అనేది జరిగిన తర్వాత యూజువల్గా పర్సన్ అనేవాళ్ళు నార్మల్గానే వాళ్ళ లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటారా, లేకపోతే ఏదైనా కాంప్లికేషన్స్ కానీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో నార్మల్గా బ్రెయిన్ సర్జరీ అనేది మేబీ లాస్ట్ 2-3 decades బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ రిలేటివ్లీ వెరీ వెరీ సేఫ్ అండి. మీరు బెనైన్ ట్యూమర్స్ సర్ఫేస్లో ఉన్నవి మరి బ్రెయిన్లో మరీ డీప్గా లేని వాటిలోని ద సక్సెస్ రేట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ 90%+. 90%+ అంటే మీరు ముందు ఏదైతే పనులు చేసుకుంటున్నారో ఇంచుమించు ఆ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే. బట్ ఓన్లీ థింగ్ వాట్ యూ రిక్వైర్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్లో కానీ దేంట్లో ఏంటంటే యూ హ్యావ్ టు అడ్హియర్ టు ద సిస్టమ్ ప్రోటోకాల్. ఇట్స్ లైక్ యాజ్ ఐ టోల్డ్, మీరు ఇందాక అన్నారు కదా ప్రిసిషన్. సో మీరు మీ లైఫ్ స్టైల్ కానీ ఏదైనా సరే కొద్దిగా స్ట్రక్చర్డ్గా ఉండాలి, రెగ్యులర్గా ఫాలో అప్ అవుతుండాలి. మీకైనా కాంప్లికేషన్ ఏదైనా వచ్చినా రికరెన్స్ వచ్చినా వెంటనే పికప్ చేయడానికి ఉంటుంది. సార్ పికప్ చేసుకుని ఒకవేళ ట్యూమర్ కానీ రెసిడ్యూ కానీ ఉందనుకోండి, మనం 3 months దాకా 6 months పికప్ చేసినప్పుడు బెనైన్ ట్యూమర్ అదేనా ఉంటే దాన్ని కరెంట్ పెట్టేసి కాల్ చేస్తే ఇట్ విల్ బి యూ కెన్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే బ్రెయిన్లో ఉన్న కణాలు కానీ ఎక్కువ కానీ కరెంట్ ఎక్కువ కానీ ప్రొడ్యూస్ చేస్తే, ఎస్పెషలీ ఆ గడ్డ వలన బ్రెయిన్ ఎక్కువ వాప్లో వస్తుంది. దానివల్ల ఫైర్ అయితే ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల ఫిట్స్ అనేవి వస్తాయి. అది చాలా సాధారణంగా వచ్చేది. ఓకే. ఓకే. తలనొప్పి అన్నది చాలా మందికి వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్కి తలనొప్పి వస్తుంది.
50% ఆఫ్ ది పీపుల్కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి ఫిట్స్ కూడా వస్తాయి. ఓకే, అది ఒకసారి రావచ్చు, ఒకసారి ఒక చేయి కొట్టుకోవచ్చు. పూర్తిగా అది ఫిట్స్ అని కూడా చాలా మందికి తెలియదు. ఒక చేయి కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. పేషెంట్ కాన్షియస్గా ఉంటాడు, సుహలో ఉన్నాడు కదా, ఫిట్ కాదనుకోండి. కొన్నిసార్లు ఓన్లీ తిమ్మిరి కింద వస్తుంది, కాళ్ళు చేతులు అలా. సో రకరకాలు ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఇది వచ్చిందో ఆ బ్రెయిన్లో ఆ కరెంట్ అది కూల్ డౌన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి మెడికేషన్ వాడుతుంది, ఫిట్స్ మెడికేషన్ అంట. ఆ ఫిట్స్ మెడికేషన్ అనేది యూజువల్గా 3 years అయితే వాడాల్సి వస్తుంది. ఓకే, సో ఒకసారి సర్జరీ కంప్లీట్ సర్జరీ అయితేనే కానీ, ఎందుకంటే రిస్క్ అనేది లేకుండా ఉండడానికి. ఎందుకంటే ఒకసారి మీరు వర్క్కి వెళ్ళారు, సడన్ గా ఒకసారి ఫిట్ వస్తే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది, మీ ధైర్యం పడిపోతుంది, ప్రొడక్టివిటీ పడిపోతుంది. పక్కన ఉండాలంటారు. సో చాలా రిస్ట్రిక్షన్స్. నార్మల్గా నేను చెప్పినట్టు పేషెంట్కి ఇవాళ ఆపరేషన్ అయితే చాలామంది 2 to 3 days ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, అది కానీ ఎస్పెషల్లీ బ్రెయిన్ సర్ఫేస్లో ఉన్న వాళ్ళకి, యంగ్ పీపుల్కి, వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డే మాత్రం ఐసీయూలో పెడతాం. ఎందుకు పెడతామంటే ఇలాంటి వాపులు ఉండొచ్చు, నార్మల్గా మొత్తం కూడా ఎనస్థిషియా అనేది, బ్రెయిన్ ఆపరేషన్ అంటే కూడా 4 to 5 hours 6 hours టైం పడుతుంది. ఇన్ఫెక్షన్ కూడా ఉండే అవకాశాలు కూడా. ఇన్ఫెక్షన్ అనేది 1% 2% అనేది. అది కూడా ఇన్ఫెక్షన్ అన్నది ఎవరికి ఎక్కువ రావచ్చు అంటే కొద్దిగా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లో రెసిస్టెన్స్ స్టాటస్, ఎస్పెషల్లీ మీరు క్యాన్సర్ అనేది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉన్న వాళ్ళు, సెకండరీ ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి బాడీ రెసిస్టెన్స్ ఉండదు. క్యాన్సర్ అనేది రెసిస్టెన్స్ ఉండదు. రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. సో ఆ ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టు నార్మల్ పర్సన్ కంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా రిస్క్ ఎక్కువ. 1% 2 to 3% ఉండొచ్చు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం. ఓకే, సో ఒకసారి స్కాన్ చూసుకున్నాక మనం స్కాన్లో పోస్ట్ ఆపరేటివ్ స్కాన్, ఫస్ట్ డేలో ఆపరేషన్ చేశాక స్కాన్ చూసుకుంటే మనకి వాప్ ఎలా ఉంది, ట్యూమర్ ఎంతవరకు తీసాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం పేషెంట్కి ఎలాంటి ఆహారం ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు, ఎలాంటి పనులు చేయొచ్చు. అంటే ఆపరేషన్ తర్వాత మనం బాగా చూసుకోవాల్సింది మనం ఎలాంటి డైట్ ఇవ్వగలం, ఏంటి పనులు చేయించవచ్చు, ఎలా చేయించవచ్చు, ఎన్ని రోజులు ఉన్నారో తెలుస్తుంది. పేషెంట్కి ఉన్న కంఫర్ట్ బట్టి ఒకసారి ఆయన వాష్రూమ్కి ఆయన ఇండిపెండెంట్గా వెళ్ళి ఆయన ఆహారం ఆయన తీసుకోగలిగితే దట్ ఈస్ ద టైమ్ వెన్ వీ కెన్ స్లోలీ ట్యాపర్ ఆఫ్ ద మెడికేషన్స్. ముందు ఇంజెక్షన్స్ ఇస్తాం ఆ ఫిట్స్ రాకుండా. నొప్పి అన్నది కొద్దిగా ఉంటుంది కదండి, బ్రెయిన్ ఆపరేషన్ అంటే కొద్దిగా నొప్పి ఉంటుంది. దానికి సంబంధించిన మెడికేషన్స్ అన్ని ట్యాబ్లెట్ ఫామ్స్లో 3 days 4 days కన్వర్ట్ చేసేసి వాళ్ళకి ఇస్తాం. న్యూట్రిషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ విషయం గురించి అడుగుదాం అనుకున్నాను. న్యూట్రిషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూట్రిషన్ అనేది, మనం డైట్ అనేది బాగా ఉంటే మన వూండ్ హీలింగ్ బాగా ఉంటుంది. ఓకే, మనకి రెసిస్టెన్స్ బాగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ అది లేకుండా ఉన్నప్పుడు మనకి, ఎస్పెషల్లీ క్యాన్సర్ అనే దాంట్లో ఉన్నప్పుడు మనకి బాడీలో కూడా ఆ ఫైటింగ్ స్పిరిట్ రావాలి. ఓన్లీ మందులే రావాలి, ఓన్లీ కీమోథెరపీ చేయాలి అన్నది సరిపోదు కదా, రేడియేషన్ ఇవ్వాలి. సో మనం కూడా మన ఎఫర్ట్ మనకు వరకు మన పాజిటివ్ యాటిట్యూడ్, మీ దాంతోపాటు మంచి డైట్ అవన్నీ తీసుకున్నట్టయితే డెఫినెట్గా అది దట్ విల్ ఆల్సో హెల్ప్. కానీ ఏంటంటే చాలామందికి బ్రెయిన్లో వాపులు ఉండడం వలన ఒకసారి తలనొప్పి వస్తాయి, వాంతులు వస్తాయి. కాబట్టి ఆ డైట్ అనేది స్ట్రక్చర్డ్గా కొద్దిగా వాళ్ళకు ఉన్నదాని ప్రకారం, డైటీషియన్ కంట్రోల్ ప్రకారం నార్మల్గా మనం ఒక 1 gram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ బాడీ బిల్డింగ్ ఎస్పెషల్లీ. బట్ బ్రెయిన్ సర్జరీ, బ్రెయిన్ ఇష్యూస్ ఆర్ హైపర్ కెటబాలిక్. అంటే వాళ్ళకి నార్మల్ కావాల్సిన కంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ కావాలి, ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ కావాలి. సో మనం తీసుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది ఫస్ట్ ఫ్యూ డేస్లో. బికాస్ క్యాన్సర్లో కూడా వన్ ఆఫ్ ది థింగ్స్ ఈజ్ ఇట్ రెడ్యూసెస్ యువర్ బాడీస్ ఎపటైట్. ఎపటైట్ తగ్గిపోతుంది, మనకి బ్రెయిన్లో కొద్ది వాప్ వల్ల కొద్ది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్ టు చూస్ సంథింగ్ అండ్ సిట్ విత్ ద డైటీషియన్, ఆల్ ద ఆప్షన్స్. వాళ్ళకున్న డైటరీ ప్రిఫరెన్సెస్ ప్రకారం, వాళ్ళకున్న ఫుడ్ ప్రకారం హై ప్రోటీన్ డైట్ ఎలా తీసుకోవాలి, వాళ్ళకి నచ్చింది ఎలా తీసుకోవాలని నెమ్మదిగా గైడ్ చేస్తాం. ఓకే, మీరు చెప్పిన దానికి ఏంటంటే ఒకటి ఎంతమందికి చేయగలిగితే ఇది నేను చెప్పినట్టు 90% or 80 to 90% ఆఫ్ పీపుల్కి ఇది చెప్పినట్టు జరుగుతుంది. ఎవరికైతే డీప్గా ట్యూమర్ ఉంటుందో వాళ్ళకి ఆపరేషన్ తర్వాత కొద్దిగా వాపులు ఉన్నాయో వాళ్ళు దే మే స్టే ఫర్ 5 days or 7 days బేస్డ్ అపాన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. వాళ్ళకి ఆపరేషన్ ముందే కానీ మీ కాళ్ళలో చేతిలో బలం తక్కువ ఉంది అనుకోండి, లెట్స్ సపోజ్ కాళ్ళలో చేతిలో. సో అది వెంటనే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు గెట్ బెటర్ ఇమీడియట్లీ. చాలా మంది కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంటాయి, కొంతవరకు అలాగే మాట లేదనుకోండి, వాళ్ళకి మాట లేని వాళ్ళకి వెంటనే రాదు కదా. మెదడులో వాపు వలన కొన్నిసార్లు నెమ్మదిగా మాట వస్తుంది. అప్పటి వరకు మనం స్పీచ్ థెరపీ చేయడము, వాళ్ళకి బాడీ ఫ్యామిలీకి ఆ కౌన్సిలర్స్ ద్వారా సపోర్ట్ చేయడము, వాళ్ళకి గైడ్ చేస్తాం. అంటే మన ఈ టైం ఫ్రేమ్లో మీకు ఈ టైంలో మీకు మెరుగవుతుంది, ఈ టైంలో మనకు వస్తుంది. సో అది నెమ్మదిగా మనకి గైడ్ చేసినట్టయితే వాళ్ళకి హోలిస్టిక్ కేర్. అంటే మనకేంటి ద పర్పస్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఈస్ టు ఇంటిగ్రేట్ దెమ్ బ్యాక్ టు ద సొసైటీ, బ్యాక్ టు దర్ వర్క్ ఆర్ ఎనీథింగ్. యంగ్ పీపుల్, చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే లైక్ 20s 30s ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్
ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు వాళ్ళు 2-3 వీక్స్ తర్వాత కూడా వాళ్ళ జాబ్ని కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసి చేసుకోవచ్చు. ఏంటంటే ఆ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు కష్టం ఉంటుంది. కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరైతే యంగ్ ఉంటారో వాళ్ళ దగ్గర రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డిటర్మైన్ టు గో బ్యాక్. నో, యూ డోంట్ నీడ్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ రిటర్న్ టు వర్క్. ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళని ముందు ప్లానింగ్ చేయాలి. రిటర్న్ టు వర్క్ అన్నది ఒక ప్లాన్ చేయాలి వాళ్ళకి ఒక మెంటల్గా మీరు ప్రిపేర్ చేసి నువ్వు ఇలా చేయాలని చెప్పాలి. తర్వాత ఒకదాన్ని ఫేజ్డ్ వైజే పెంచాలి, స్టేజ్ వైజ్. అంటే లెట్ సపోజ్ మీరు పార్ట్ టైం మీరు ఈ ఎంప్లాయర్తో కొద్దిగా పర్మిషన్స్ కానీ ప్రివిలేజెస్ కానీ ఎక్స్క్యూజెస్ కానీ అడిగి మీరు ఇనీషియల్గా ఆయన ఫ్యూ అవర్స్ వస్తారు, నెమ్మదిగా ఆయనకి మోర్ అండ్ మోర్ టాస్క్స్ ఇప్పించాలి అని చెప్పి. ఎందుకంటే మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఫిట్స్ వస్తే మన సొసైటీ రెగ్యులేషన్ ప్రకారం యు ఆర్ నాట్ సేఫ్ టు యువర్ సెల్ఫ్ ఆర్ టు అదర్స్ ఆల్సో టు డ్రైవ్. చాలా మంది డ్రైవింగ్ లేకుండా మీరు ఎలా చేయగలుగుతారు అంటే ఫిట్స్కి సంబంధించిన మందుల వల్ల కూడా మొత్తం వస్తుంది. సో మీ యాక్టివిటీ రిటర్న్ టు యాక్టివిటీ చూసుకోవాలనుకుంటే ఎబిలిటీ టు డ్రైవ్, ఎబిలిటీ టు మూవ్, అది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో చాలా రోజులు వాళ్ళని కొన్ని రోజుల వరకు నెమ్మదిగా వర్క్ని పెంచడం, వీలైతే దే నీడ్ ఏ రేట్ షేరింగ్ ఆర్ సంబడీ టు హెల్ప్ దెమ్ ఇన్ దర్ వర్క్ టు టేక్ దెమ్ బ్యాక్. ఒకసారి నెమ్మదిగా ఉన్నప్పుడు సంబడీ ఎ కంపెనీ కెన్ అకంపెనీ అండ్ లెట్ దెమ్ డ్రైవ్ వన్స్ దట్ ఈస్ బీన్ దేర్ దే డోంట్ హ్యావ్ ఫిట్స్. నార్మల్గా వెస్టర్న్ వరల్డ్లోనైతే మీరు చాలా కంట్రీస్లో ఒక 2 years వరకు మీకు డ్రైవింగ్ లైసెన్స్ తీసేస్తారు అఫీషియల్గా. ఇట్ ఈస్ లైక్ మీరు ఫిజిషియన్ హ్యాస్ టు రిపోర్ట్ ఇట్ లైక్ హీ హ్యాస్ బీన్ లైక్ మీకు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ ఈజ్ సెంట్రలైజ్ సిస్టమ్ కాబట్టి మనంత మానిటరింగ్ లేదు. ఇండియాలో కూడా అంత రిజిడ్ గైడ్ లైన్స్ లేవు డ్రైవింగ్. బట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ ఫర్ ద పీపుల్ అండ్ దిస్ పీపుల్ బికాస్ ఆ మందుల వల్ల కూడా మీకు మత్తు వస్తుంది. ఎస్పెషల్లీ 2-3 రకాల మందులు వాడారు అనుకోండి ఫిట్స్కి, ఒకసారి కంట్రోల్ కాకపోతే 2-3 మందులు వాడతారు, వాళ్ళలో ఇంకా మొత్తం ఎక్కువ ఉంటుంది. ఆ మొత్తం అనేది నెమ్మదిగా తగ్గుతుంది ఎందుకంటే టాలరెన్స్ వస్తుంది. మీరు ఆల్కహాల్ తీసుకున్నారు ఫస్ట్ కొద్దిగా డోస్కి ఎఫెక్ట్ వస్తుంది, అలాగా మందుకు కూడా టాలరెన్స్ వస్తుంది. ఆ టాలరెన్స్ అనేది యూజువల్గా 2 to 3 monthsలో ఆ సైడ్ ఎఫెక్ట్ అంటే నిద్రపోవడం కానీ ఆ గిడ్డినెస్ ఫీలింగ్ కానీ తగ్గిపోతుంది. అప్పుడు దెన్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ బెటర్. మీ పెర్ఫార్మ్ ఎస్పెషల్లీ మీరు ఐటీ ఎంప్లాయీస్ అలాంటి అనుకోండి, వాళ్ళకి మెంటల్గా కొద్దిగా షార్ప్గా ఉండాలి కదా, అలా యాక్టివ్గా లేని వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న పిల్ల వాళ్ళను మనం చూసుకుంటున్నట్టే వాళ్ళకి కూడా ఒక టాస్క్స్ ఇచ్చి మెల్లగా పెంచుకుంటూ ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫంక్షన్ బ్రెయిన్ యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ద బ్రెయిన్ టు హీల్. అది కూడా నార్మల్గా చెప్పాలంటే గ్రాస్గా చెప్పాలంటే ఒక 2 to 3 months ఈజ్ ఎ రీజనబుల్ టైమ్ ఫర్ దెమ్ టు ఎక్స్పెక్ట్ అండ్ గెట్ బ్యాక్ టు దర్ వర్క్. బినైన్ ట్యూమర్స్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ షుడ్ బి యాజ్ గుడ్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అగైన్ యూ హ్యాస్ టు రెగ్యులర్గా ఫాలోఅప్ కావాలి. రెగ్యులర్గా ఫాలో కాకపోతే మీకు మళ్ళీ రికరెన్స్ వచ్చినా ఏమైనా తెలియదు. కామన్గా రికరెన్స్ సిమ్టమ్స్ కూడా మళ్ళీ ప్రైమరీ లాగా ఉంటాయి. తలనొప్పి మళ్ళీ రావడం, కాళ్ళలో చేతిలో బలం తగ్గడం, మెంటల్గా స్లోయింగ్ అవ్వడం, మాట కొద్దిగా స్లోగా అవడం కానీ, లేకపోతే చాలాసారి మరుపు రావడం కానీ, చూపు కొద్ది సన్నగిల్లడం కానీ, అలాంటివన్నీ రెగ్యులర్గా ఉంటాయి. ఓకే సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, సో న్యూరో సర్జన్ క్రాక్ చేశారంటే సో ఇట్ వాస్ నాట్ స్మాల్ థింగ్ అంటూ ఉంటారు. సో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు యాజ్ న్యూరో సర్జన్? న్యూరో సర్జన్ టు బి ఏ న్యూరో సర్జన్ అట్లీస్ట్ అంటే మీ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ అనేది రఫ్లీ 5.5 years 6 years పడుతుంది. తర్వాత మీరు 3 years ఎంఎస్ చేయాలి, తర్వాత నెక్స్ట్ 3 years అంటే రఫ్లీ ఇట్ బి అరౌండ్ 12 to 13 years టు బికమ్ దట్. దాని తర్వాత నవే డేస్ ఇప్పుడు ఓన్లీ న్యూరో సర్జరీ అంటే సరిపోదు, యూ హ్యావ్ టు స్పెషలైజ్ యువర్ సెల్ఫ్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ న్యూరో సర్జరీ. లైక్ న్యూరో ఆంకాలజీ అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు, స్పైన్ అని కానీ, లేకపోతే ఫంక్షనల్ న్యూరో సర్జరీ అని కానీ, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ నవే డేస్ మోస్ట్ పీపుల్ స్పెషలైజ్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో మీరు హార్ట్ లాగే లైక్ యూనో ఇట్ టు హ్యావ్ ఎ రికగ్నిషన్ ఇన్ దిస్ సొసైటీ అట్లీస్ట్ మీకు 10-20 years తర్వాత కానీ రికగ్నిషన్ రాదు. ఎందుకంటే నోబడి విల్ సబ్మిట్ దర్ బ్రెయిన్ ఆర్ దేర్ లవ్డ్ వన్స్ బ్రెయిన్ ఇమీడియట్లీ బికాస్ యూ వాంట్ టు బి సేఫ్ కదా. యూఆర్ ఆల్వేస్ ట్రైడ్ టెస్టెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బై ది సొసైటీ. అన్నిసార్లు చూసాక మీ రిజల్ట్స్ అన్ని ఎవ్రీబడి ఫాలోస్, నాట్ ఓన్లీ యూ, అంటే హాస్పిటల్ ఫాలోస్ యూ, యువర్ కొలీగ్స్ ఫాలోస్ యూ. సో ఇమీడియట్గా మీరు బ్రెయిన్ ట్యూమర్ అన్నా లేకపోతే మేజర్ కేస్ అంటే వెంటనే ఇచ్చారు. సో ఇట్స్ లైక్ మన బాడీలో మనం అది చూస్తాం కదా, ఈ బ్రాండ్ వర్క్ చేస్తుందా పలానా వర్క్ చేస్తుందని. మనం చిన్న ఒక ఎక్విప్మెంట్ మనం ఒక టీవీ కొనుక్కోవాలన్నప్పుడే మనం ఆలోచిస్తాం. వెన్ ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ డెస్టినీ అబౌట్ అవర్ లైఫ్, డెఫినెట్గా మీరు చెప్పినట్టు సో పీపుల్ ఆల్వేస్ డూ ఇట్. They do it again and again to so that you are in the right place, right from past 30+ years నుంచి కూడా అంటే మీరు చేసిన తర్వాత సో యూ బికేమ్ అన్ న్యూరో సర్జన్ అండ్ ఆల్సో యూఆర్ గోయింగ్. సో మీ లైఫ్లో ఎప్పుడైనా కానీ వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ కేస్ ఏదైనా అనిపించింది, ఏదైనా టెస్టిమోనీ ఉందా?
బ్రెయిన్లో అంటే ఏంటి బ్రెయిన్లో ట్యూమర్స్లో చెప్పాలంటే సిపి యాంగిల్ ట్యూమర్స్ అంటారండి, అలాగే బ్రెయిన్ స్టెమ్ సంబంధించిన ట్యూమర్స్ అంటారు. బ్రెయిన్ స్టెమ్ ఈజ్ ఏ ఫైనల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్ స్టెమ్ విల్ బికమ్ ఇంటూ ద స్పైనల్ కార్డ్. యా, మీరు ఇందాక చెప్పారు ఏంటంటే అది డైరెక్ట్ స్పైన్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అది దే ఆర్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్స్లో. దే వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏంటి లక్కీగా ఏం చెప్పినట్టు ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనే టెక్నాలజీ ఉన్నది. మీకు చెప్పినట్టు మ్యాపింగ్ లాగా, అంటే మనము ఆపరేషన్ చేసేటప్పుడు కూడా పలానా నరం ఉంటే ఆ నరం మీద ఉందా లేదా స్టిమ్యులేట్ చేయడం కానీ, ఫర్ ఫేషియల్ నరం ఉందా అనుకోండి చేయడం కానీ, అలాగా ప్రతి నరాన్ని మనం లోయర్ క్రిమినల్ నర్వ్స్ అంటే మింగేవి దగ్గేవి అలా ఉంటాయి, ఒకసారి పోతే తొందరగా రావు. ఓకే. సో మనము కొత్తగా వచ్చిన టెక్నాలజీ నేను చెప్పలేదు యాక్చువల్గా. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే మనకు లైవ్గా ఆ నర్వ్ ఫంక్షన్ చేస్తుందో లేదో మనకు తెలుస్తుంది. మన ఆపరేషన్ పేషెంట్ రికవర్ అయ్యేగా చూసే కంటే ఒక లైవ్గా మనం నార్మల్గా ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉన్నదంటే దాని వేవ్ ఫార్మ్స్ చూస్తాం, వెలాసిటీ, లేటెన్సీ, యాంప్లిట్యూడ్ అలాగా. సో మనం కంప్లీట్గా దాన్ని లైవ్ రికార్డింగ్ చేస్తాం అనమాట. ఓకే. లైవ్ రికార్డింగ్ చేసినప్పుడు మనకి ఇట్ ఇంప్రూవ్స్ అవర్ సేఫ్టీ. ఒకవేళ ఎలక్ట్రికల్ యాక్టివిటీ రావట్లేదంటే పాసిబుల్ లేదు, నరం కట్ అయినట్టు కానీ లేకపోతే డ్యామేజ్ అయినట్టు కానీ, లేకపోతే మన అనెస్థీషియాలో మత్తులో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఫాల్స్ పాజిటివ్ అలారమ్స్ వస్తాయి. ఓకే. సో అది ఒకసారి అంటే అది అంటే ఒకసారి మన తర్వాత చూస్తే నార్మల్గా ఉంటుంది. ఇట్ మేబీ రిలేటెడ్ టు సంథింగ్, బట్ అదర్వైజ్ 95% పైనే మనకి ఇంట్రాపరేటివ్గా ఉన్న వాటిలో మనకి చాలా వరకు తెలుస్తుంది. సో అదర్ కాంప్లికేటెడ్ థింగ్స్ అంటే బ్రెయిన్లో ఎన్యూరిజమ్స్ అని ఉంటాయండి. రక్తనాళాలు ఉంటాయి, రక్తనాళాలు పగిలిపోతాయి. ఆ రక్తనాళాలు పగిలిపోతే అంటే మెదడులో రక్తనాళాలు ఉబ్బి పగిలిపోతాయి. ఓకే. చాలా డెలికేట్ ఆపరేషన్స్. దే ఆర్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఆఫ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ ఆఫ్ ది బ్రెయిన్ సర్జరీస్. సార్ యూజువల్గా అలా పగిలిపోయి ఉంటే మళ్ళీ దాన్ని బ్యాక్ అంటే రివర్స్ చేయడానికి కానీ నార్మల్ సిచ్యువేషన్లోకి తీసుకురావడానికి చాలా డెలికేట్గా దాని నార్మల్ సిచ్యువేషన్లో తెలియవండి. అది కంజెంటల్ అబ్నార్మాలిటీ. మనం అది కామన్గా ఏజ్ రిలేటెడ్గా వస్తుంది. సో అంటే మనం కాన్స్టెంట్గా మన రక్తం కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటుంది. వయసుతో పాటు ఎథెరోస్క్లెరోసిస్ అంటారు, అంటే వెజల్ వాల్ కూడా డ్యామేజ్ అవుతుంది. మోకాలు ఎలాగైతే అరుగుతాయో ఎథెరోస్క్లెరోసిస్ వెజల్ వాల్ కూడా వీక్నింగ్ వస్తుంది. కాన్స్టెంట్గా ఒక ఫ్లో వస్తున్నప్పుడు లెట్ సపోజ్ ఒక రక్తనాళం రెండు కింద డివైడ్ అవుతుంది అనుకోండి, అక్కడ ఫ్లో వలన కొన్ని పార్ట్స్లోనే వీక్ అయ్యి అది ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయిన దాన్ని మనం రివర్స్ చేయలేము. దాన్ని ఏం చేస్తామంటే క్లిప్ చేసి మళ్ళీ అది లీక్ కాకుండా పెడతాం. ఇట్ ఈస్ అ క్యూర్ ఫర్ ద పీపుల్. సో దానివల్ల మీకు దానికి దానికి ఛాలెంజ్ ఏంటంటే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో మెదడులో రక్తనాళాలు, మీరు హార్ట్ ఆపరేషన్ చేసినట్టయితే ఆ రక్తనాళాలన్నీ కూడా మీకు 2 మిల్లీమీటర్లు, 3 మిల్లీమీటర్లు, 4 మిల్లీమీటర్లు ఉంటాయి. ఈ 0.2 మిల్లీమీటర్స్ అలా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న రక్తనాళాలు, దాన్ని అవి చాలా 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 ఫైన్ వెజల్స్. ఆ వెజల్స్ అన్నింటినీ కాపాడాలి. ఓకే. అది కాపాడడం అనేది చాలా కష్టం. ఇట్ టేక్స్ అ టైమ్ టేకింగ్ వెరీ వెరీ స్ట్రీనస్ థింగ్. అంటే అగైన్ as I tell you, it is like an intense, highly focused kind of a work lasting for around 4 to 5 hours or longer also, very many 4 to 5 hours. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన సర్జరీస్లలో మీ హోల్ కెరియర్లో సో లాంగెస్ట్ డ్యూరేషన్ సర్జరీ టైం ఎంత సార్? 11-12 అవర్స్ పడుతుంది అండి. 11-12 అవర్స్ పడుతుంది. ఎస్పెషల్లీ మీకు సిపి యాంగిల్ ట్యూమర్స్ అనేవన్నీ చెప్పాను కదా, లోపల ఉన్నది, ఇక్కడ గడ్డలు ఉన్నాయి, అకౌస్టిక్ న్యూరోనమస్ అంటే మనం వాటిలో కానీ ఈ మళ్ళీ ఎన్యూరిజమ్స్లో కానీ కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఎందుకంటే మనం హియర్ ద ఇంపార్టెంట్ ఈస్ టైం అనేది ఇంపార్టెంట్ పార్ట్, బట్ దాంతోపాటు సేఫ్టీ, కంప్లీట్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను ఏదో ఫాస్ట్గా చేశాను, ఏదో ఫాస్ట్ సర్జన్ అనేది ఇంపార్టెంట్ కాదు. వెదర్ హౌ గుడ్ ఏ వర్క్ యూ హ్యావ్ డన్ అన్నది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో ఎన్యూరిజమ్స్ అన్నవి కానీ ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో స్కల్ బేస్డ్ ట్యూమర్స్ ఉన్నాయి కానీ దే ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్స్ for challenging for everybody. So that is the only challenge that takes you to do more and more. Yeah. అంటే ఇలా ఛాలెంజెస్ అంటే మెయిన్గా ఆ పార్ట్కి సంబంధించిన ఛాలెంజింగ్ అనిపించింది కాబట్టి సో నౌ యూ కెన్ సే దట్ వన్. యా సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. యూజువల్గా మేము బయట ఉన్న వాళ్ళం, మాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాము క్యూరియస్గా. ఒక సర్జరీ, బ్రెయిన్ సర్జరీ జరిగేటప్పుడు యూజువల్గా అక్కడ అంటే ఆపరేషన్ థియేటర్లో కానీ అక్కడ ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారండి. అసలు యాక్చువల్గా అలా ఉండకూడదేమో కూడా కానీ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ప్లేసెస్లో సర్జన్కి ఒక అసిస్టెంట్ ఉంటారు. ఒకసారి చాలా చోట్ల ఒకసారి దెర్ మేబీ ఏ ట్రైనింగ్ రెసిడెంట్ ఉంటుంది. మన హైదరాబాద్లో అట్లీస్ట్ చెప్పాలంటే అట్లీస్ట్ న్యూరోసర్జికల్ ట్రైనింగ్ అనేది ఆల్మోస్ట్ 8 to 9 ప్లేసెస్లో ఉన్నది. సో
the training for the resident comes with once you learn from your seniors apart from their own reading, no, most of it is like you learn and see, no, you see and learn or anything. సో సర్జరీ వైపు నుంచి అయితే అట్లీస్ట్ 2-3 న్యూరో సర్జన్స్ ఉంటారు. స్క్రబ్ నర్స్ అంటే నర్సెస్ 2-3 స్క్రబ్ నర్సెస్ ఉంటారు. అనెస్థిస్ట్ సీనియర్ అనెస్థిస్ట్ ఉంటారు. వాళ్ళు దే మే నాట్ బి స్టే ఆల్ ద టైమ్, బట్ డెఫినెట్లీ దే హ్యావ్ ఏ జూనియర్ కొలీగ్. అక్కడే ఉండాలి. ఈ నర్సెస్లో 2 ఉంటారండి. సర్క్యులేటింగ్ నర్స్ అంటే వాళ్ళు తిరుగుతారు, అట్లీస్ట్ 1 సర్క్యులేటింగ్ నర్స్ ఉండాలి ఒక ఆపరేషన్ థియేటర్లో. స్క్రబ్ నర్సెస్ మేజర్ కేసెస్ అయితే 2 స్క్రబ్ నర్సెస్ ఉంటారు. న్యూరో సర్జరీలో రొటీన్గా అయితే 2 స్క్రబ్ నర్సెస్ ఉంటారు. టెక్నీషియన్స్ ఉంటారు. టెక్నీషియన్స్ అంటే మీకు కార్టరీ కనెక్ట్ చేయడము, సక్షన్ కనెక్ట్ చేయడము, అన్ని లైట్స్ చూడడం అంతా కూడా, మీ ఎక్విప్మెంట్స్, డ్రిల్స్, మైక్రోస్కోప్స్, మీకు న్యూరో నావిగేషన్ ఏమైనా పార్ట్స్ అన్ని చేయడానికి వాళ్ళు అంటారు. సో దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్. అపార్ట్ ఫ్రమ్ సమ్ పీపుల్ వెరీ మెనీ టైమ్స్ యూ హ్యావ్ ఏ ఆడియన్స్ ఆర్ ఎ సర్జన్ జాయినింగ్ అస్ టు సీ అబ్జర్వ్ ఫ్రమ్ అవర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్, వేరే పార్ట్ నుంచి కానీ లేకపోతే చాలాసార్లు మోస్ట్ కార్పొరేట్ హాస్పిటల్లో వీ హ్యావ్ సమ్ పీపుల్ ఫ్రమ్ ఆఫ్రికా అండ్ సమ్ అదర్ కంట్రీస్, దే కమ్ అండ్ స్టే విత్ అస్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ లైక్ అట్లీస్ట్ మీరు చెప్పినట్టయితే ఒక 9-10 మెంబర్స్ లేకుండా అసలు మనకి ఆపరేషన్ అన్నది చేయలేం, బేసిక్గా చేయలేం. Because so what I mean is a big teamwork. So everybody has to be on their job to produce the best result. We need the best anesthetist, we need the best nurse who thinks about one step ahead so that the entire procedure goes seamless. As it should like go with as a flow. Just ఫ్రీగా కావాలి అనుకుంటే మనకు కావాల్సింది కూడా హౌ వీ ప్లాన్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వీ ఆల్మోస్ట్ డాట్ అప్ ఎవ్రీథింగ్. నాకు ఏం కావాలన్నది ఈ పలానా దానికి ఒక ప్రోటోకాల్లో ఉంటుంది, ఈ ఆపరేషన్కి ఈ కావాలన్నది ఆ సెట్ ఓపెన్ అవుతుంది, మేక్ షూర్ దట్ థింగ్స్ ఆర్ బీన్ ఇన్ ప్లేస్. ఓకే. సో ఇట్స్ అ ప్రాసెస్ లైక్ లైక్ మీరు అంటారు కదా, ఇట్ ఈస్ అ సర్జికల్ స్ట్రైక్ అరే మిలిటరీ డ్రిల్. ఇట్ ఈస్ లైక్ బోత్ ఆర్ ప్రిపరేషన్ అనేది కూడా అలాగే ఉంటుంది. దాని తర్వాత ఇట్స్ ఎ ప్రిసిషన్, కంప్లీట్లీ ప్లాన్డ్ వర్క్. ఇట్ షుడ్ బి సేమ్. It has been done 1000 times చేసినా సరే our next step should be go through the same drill. Right. So that it is like no step can be overlooked or యూజువల్గా అన్ని సర్జరీస్లో కల్లా ద బ్రెయిన్ సర్జరీ ఇస్ ద వన్ ఆఫ్ ద క్రూషియల్, చాలా టఫ్ అని అంటూ ఉంటాము. సో అలాంటి సందర్భాల్లో పేషెంట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు సార్? ఇది చాలా కష్టమేనండి. బట్ ఏంటంటే మనము వాట్ వీ కెన్ టాక్ అబౌట్ ఈజ్ లైక్ యూ షుడ్ బి వెరీ వెరీ అప్రైట్ అబౌట్ ది పేషెంట్స్ అవుట్కమ్స్. డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయంటే ఐ కెన్ ప్రామిస్ ఎవ్రీథింగ్ ఆన్ ద మూన్, నేను ఏదో ప్రామిస్ చేసేసి ఏదో ఒకలా ఉంటే ప్రాబ్లం వస్తుంది. నౌ విత్ మై ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఈస్ ద లిటరేచర్, వీ నో వాట్ వీ కెన్ డూ. సో నేను చెప్పినప్పుడు గడ్డ సూపర్ఫిషియల్గా ఉన్నది, పైన ఉన్నది గడ్డ. సో అలాంటి వాటిలో ద మార్జిన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ 90 to 95% unless something unfortunate very happens. So things should be very very complete. So but we supposed to tell and we keep on tell all the patients before surgery all the risk, including risk to life. And we write it in the dotted lines also. And we also do a video counseling with the family, especially with all the closest members of the family. అవి లేకుండా మనం వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్, బికాస్ రిస్క్ అనేది 1% అయినా అవ్వచ్చు, ఎక్కువైనా అవ్వచ్చు. బట్ ఆఫ్ లేట్ ఇఫ్ యూ రియల్లీ ఆస్క్ మీ దట్ డెత్ అండ్ మార్టాలిటీ ఆర్ వెరీ అన్కామన్ అన్లెస్ సంథింగ్ ఈజ్ లైక్ లిటిల్ బోట్ క్లోజ్ టు ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్. మనకు ఆపరేషన్ ముందు కూడా తెలుస్తుంది ఈ రక్తనాళం ఉన్నది, ఈ రక్తనాళం కానీ కొద్దిగా డ్యామేజ్ అయినా సరే లైఫ్కి రిస్క్ ఉంటుంది అలాగా. ఓకే. సో రిస్క్ అన్నది జీరో అని ఎవరు చెప్పలేరు. రిస్క్ కెన్ బి దేర్ కెన్ బి ఇన్ స్పైట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఆల్సో హ్యావ్ సమ్ ఇష్యూస్ వేర్ ఇన్ ఐ బర్న్డ్ మై ఫింగర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ విత్ టైమ్ ఐ థింక్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ రిఫైన్డ్, మోర్ అండ్ మోర్ ఫోకస్డ్. నేను ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఇదివరకు ట్యూమర్ కంప్లీట్గా తీయాలనే కాన్సెప్ట్ ఉండేది 20-30 years బ్యాక్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పోయింది. సో యూ హ్యాస్ టు డూ ఏ సేఫ్ మ్యాక్సిమల్ రిసెక్షన్. ఎంత వీలైతే అంత పేషెంట్ కష్టం లేకుండా తీసి ఆ గడ్డ మిగిలిపోయిందని కరెంట్ పెట్టి కాల్చాడు. ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ 20-30 years బ్యాక్ లేవు. నౌ వీ హ్యావ్ ఆల్టర్నేషన్ సో దట్ పేషెంట్కి డెత్ అన్నది, కాంప్లికేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఇప్పుడు పేషెంట్ కెన్ గెట్ ఇంటిగ్రేటెడ్ విత్ దర్ జాబ్, విత్ దర్ ఫ్యామిలీస్, దే కెన్ బి ప్రొడక్టివ్ టు దెమ్సెల్ఫ్. వాళ్ళ పని ఏదైతుందో అన్ని పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం. ఇంకోటి అంటే మల్టిపుల్ సిస్టమ్స్, సపోర్ట్ సిస్టమ్స్ కూడా పెరిగినాయి. కౌన్సిలింగ్ అని కానీ, ముందే ప్లానింగ్ అని కానీ, ఇవన్నీ ముందు అంత ప్లానింగ్గా స్ట్రక్చర్డ్గా లేవు. ఇట్ ఈస్ అ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ విత్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. అండ్ ఒకటని కాదు,
నా మైండ్లో అబౌట్ ద బ్రెయిన్ ట్యూమర్ అండ్ ఇలాంటి దానికి సంబంధించి ఉన్న డౌట్స్ అనేది మోస్ట్లీ ఐ పోస్టెడ్ టు యూ అండ్ యూ ఆల్సో గివెన్ ఎ లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఆన్సర్స్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. నిజంగా ఇట్ వాస్ వెరీ నైస్ పాడ్కాస్ట్. అండ్ ఎవరికైతే ఆ డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డౌట్స్ అనేది కూడా మ్యాక్సిమం వాష్ అవుట్ అయిపోయేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చైతన్య. నైస్, వెరీ ప్లెజర్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. ఐ థింక్ మీది ఏదైనా ఉందో చాలా స్పాంటేనియస్గా మాట్లాడారు. వెరీ నైస్. ఐ థింక్ ఐ లవ్డ్ ద వే యూ ప్రజెంటెడ్ ద థింగ్స్. థ్యాంక్ యూ. హోప్ దట్ ఐ కుడ్ డెలివర్ మై ద మెసేజ్ వాట్ ఈస్ సపోజ్ టు బి. అండ్ ఈ పాడ్కాస్ట్తోనే అయిపోయినట్లేదు సార్, ఇంకా బోల్డ్ అనేది కూడా మనం చేద్దాము. దిర్ విల్ బి లాట్ ఆఫ్ సెషన్స్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెల్కమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.